సార్ గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. వెంకటేష్ సార్. Yes, good morning, sir. Heartily welcome to the first of all మీ testimony share చేసుకోవడానికి. Uh, uh, so uh, please continue the session, sir. ఓకే ఓకే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. గుడ్ మార్నింగ్ వెస్టేజ్. గుడ్ మార్నింగ్ లీడర్స్. జూమ్లో 300 మంది వింటున్నందుకు నా వాయిస్ థ్యాంక్ యూ ముందుగా. అట్లాగే ముందుండి నడిపిస్తున్నటువంటి మన ఎంఎస్ఆర్ సార్ గురువు గారికి నా పాదాభివందనాలు. అలాగే మై మెంటర్స్కి ఆనంద్ సార్, రవి సార్ అండ్ సాయన్ సార్, హార్ట్లీ కంగ్రాచులేషన్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ముందుగా నా పేరు వచ్చేసి వెంకటేశ్వర్లు. నాకు ఈ వెస్టేజ్ పరిచయం చేసినటువంటి మా అప్లైనర్స్ వచ్చేసి వెంకటేష్ సార్ అండ్ శంకర్ సార్. నేను దీంతో రాకముందు ఒక 10 నిమిషాలు నా జర్నీ చెప్తాను సార్. అలాంటి థ్యాంక్ యూ సార్. వాయిస్ వినిపిస్తుందా సార్? సార్ క్లియర్ సార్, చాలా బాగుంది. కంటిన్యూ చేయండి సార్. ఓకే ఓకే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ముందుగా మాది పొదిలి పక్కన చిన్న విలేజ్ సార్. ఆ విలేజ్ లో ఒక 60 నుంచి 70 లోపే ఉంటాయి. అలాంటి విలేజ్ నుంచి మేము మాట్లాడడం జరుగుతుంది లీడర్స్. ఎందుకంటే మా కుటుంబం వచ్చేసి చాలా చిన్న కుటుంబం. అందరూ మా నాన్నగారు, అమ్మగారు అయినా అందరూ వ్యవసాయం చేసుకుంటే ఉంటారు. నేను కానీ వాళ్ళకి సపోర్ట్ గా వ్యవసాయం చేసుకుంటూ ప్లస్ చేస్తూ ఉండేవాడిని. అలా చేస్తూ ఉండే క్రమంలో మేము ముగ్గురం సార్. అయినా కానీ ముగ్గురు చదివేయాలనే కోరికతోనే ముగ్గురు చదివిస్తున్నా కానీ పెద్దగా ఇన్కమ్ పెట్టడానికి కానీ అట్లా ఇన్కమ్ లేదు. అయినా కానీ గవర్నమెంట్ స్కూల్లోనే ముగ్గురు చదువుకున్నాము. ఫస్ట్ గవర్నమెంట్ స్కూల్లోని మా 5వ తరగతి వరకు ఇక్కడ మా స్కూల్లోనే చదువుకున్నాం. తర్వాత 7th వచ్చేసరికి పక్కన వేరే ఊరికి వెళ్ళాలి. అక్కడ 4-5 కిలోమీటర్స్ ఉంటుంది మా ఊరి నుంచి ఆ ఊరికి వెళ్ళాలంటే. అక్కడికి వెళ్ళేసి 7th క్లాస్ అనేది కంప్లీట్ చేశాను. కంప్లీట్ చేసిన తర్వాత ఫ్రెండ్స్ వీళ్ళందరూ ఇట్లా బయటికి వెళ్ళడం జరిగిందనమాట. వెళ్తే తరంలో నాకు వెళ్ళాలని ఇంట్రెస్ట్ గానే ఉంది. కాకపోతే అట్లా మనీ అన్ని చేయాలంటే కొంచెం మనీ ప్రాబ్లం ఉందని చెప్పేసి నేను చదువు అనేది డ్రాప్ చేశాను, ఆపేశాను. ఆపేశాక మా నాన్న వాళ్ళు అంటూ ఉన్నారు, అమ్మ గాని నాన్న గాని, అందరు చదువుకుంటుంటే నువ్వెందుకు ఆపేయడం, చదువుకోవచ్చు కదా, మంచి లైఫ్ లీడ్ చేయొచ్చు, ఏదైనా ఒక జాబ్ వస్తే మంచిగా సెటిల్ అవ్వచ్చు కదా, అదేదని చెప్తున్నారు. అయినా కానీ నేను సరేలే ఈ మాట వినకుండా వాళ్ళు చెప్తున్నారు, అయినా కానీ నేను పోలేదు. సరే వాళ్ళతో పాటు పొలం పని చేసుకుంటూ ఉంటూ వాళ్ళకి చేదోడు వాదోడుగా వాళ్ళు ఏది చేస్తే అది నేను పాలు పంచుకోవడం జరుగుతూ ఉండేది. అలాగే మా తమ్ముడైనటువంటి మా సిస్టర్ని వాళ్ళిద్దరిని చదివించడం జరిగింది. మా నాన్నగారు కానీ మా అమ్మగారు కానీ నేను కానీ. ఎందుకంటే సరే నేనంటే మానుకున్నాను, మా తమ్ముడు మా చెల్లైనా మంచిగా చదువుకొని మంచి గవర్నమెంట్ జాబ్ కొట్టాలి అని చెప్పేసి గోల్ పెట్టుకొని వాళ్ళని చదివిస్తున్నాం సార్. అలా చదివిస్తున్నప్పుడు మా ఊర్లో ఎటువంటి జాబ్ చేసే పర్సన్స్ లేరు ఎక్కడ కానీ. చదువుకున్నారు కానీ 10th ఇంటర్ డిగ్రీ అట్లా మామూలుగా పొలం పని చేసుకుంటున్నారు అనమాట. పొలం పని చేసుకుంటూ ఉన్నా కానీ ఎస్ మన ఊర్లో ఒక్కరైనా జాబ్ కొట్టాలి అని చెప్పేసి మా తమ్ముడిని బీటెక్ చదివడం జరిగింది సార్. బీటెక్ వచ్చేసి కానీ విజయవాడ అవతల ఏలూరు సిఆర్ రెడ్డి కాలేజీలో తమ్ముడు స్టడీ మొత్తం అక్కడే 4 సంవత్సరాలు కంప్లీటెడ్. అట్లనే క్యాంపస్ సెలక్షన్ వచ్చింది తమ్ముడికి. జాబ్ కానీ 4 years అయిపోయినమ్మటే ఇంకా అప్పుడు మాము సారీ లీడర్స్ కొంచెం అంటే అట్లా స్టేజ్ ఫియర్గా ఉంది. అట్లా జాబ్ వచ్చిన తరుణంలో మా నాన్న కానీ అమ్మ కానీ బాగా ఆనందంగా ఉన్నారు. ఎస్ మన ఇంట్లో కానీ ఒక జాబ్ చేసే పర్సన్ వచ్చారని. అట్లా చేస్తూ ఉన్న క్రమంలో మెల్లమెల్లగా జర్నీ చేస్తూ ఉన్నాము. చేస్తున్న తరుణంలో ఆ అమ్మాయి కానీ ఇంటర్ అయిపోయింది చెల్లి. ఇంటర్ అయిపోయినాక డిగ్రీకి
అమౌంట్ పెట్టాల్సి వస్తుంది అనమాట. సరే అని చెప్పేసి అమ్మాయిని కానీ గవర్నమెంట్ కాలేజీలో గుంటూరులో చదివించాము. అట్లా డిగ్రీ కంప్లీట్ అయిపోయింది. మా చెల్లిది కానీ కంప్లీట్ అయిపోయినాక మళ్ళీ కోచింగ్కి వెళ్ళాలి. కోచింగ్కి వెళ్ళాలంటే అమౌంట్ కావాలి. అమౌంట్ అంత అమౌంట్ కానీ లేదు, కానీ గవర్నమెంట్ అయినా తీసుకోవాలని చెప్పేసి విజయవాడ పంపించడం జరిగింది సార్. విజయవాడలో ఒక 1 ఇయర్ 2 ఇయర్స్ కోచింగ్ తీసుకున్నా కానీ మళ్ళీ ఏం రాయలే. గ్రూప్ 2కి ప్రిపేర్ అయింది. ప్రిపేర్ అయినా కానీ ఒక 1 మార్క్ లో పోయింది. ఫస్ట్ ప్రిలిమ్స్ క్వాలిఫై అయింది, మెయిన్స్ లో పోయింది. అయినా కానీ పట్టు వాళ్ళకుండా మళ్ళీ నేను చేయాలన్నా నాకు గవర్నమెంట్ జాబే కొట్టాలని ఆశ ఉందంటే, సరేనమ్మా పర్లేదు నువ్వు కొడతానంటే మాకేమని చెప్పేసి అట్లానే కంటిన్యూ చేపిస్తున్నాము. అట్లా చేసే తరుణంలో పీజీ చేయాలని చెప్పేసింది ఆ అమ్మాయి గోల్ అంట, పీజీ అనేది. అట్లానే పీజీ కానీ చేపించడం జరిగింది. పీజీకి ఎగ్జామ్ రాస్తే ఫస్ట్ ర్యాంక్ రావడం జరిగింది, ఫ్రీ సీటే. అట్లా మన వైజాగ్ లో ఆంధ్ర యూనివర్సిటీలో వచ్చింది. ఇప్పుడు 1 ఇయర్ కంప్లీట్ అయిపోయింది. ఫైనల్ ఎగ్జామ్ ఉంటే రాయడానికి వెళ్ళింది మొన్న ఇంటికి వచ్చి. కానీ అది సార్ మా ఫ్యామిలీ జర్నీ అనేది. అట్లానే నేను ఈ వెస్టేజ్ లో రావడానికి కారణం ఏంటంటే కొంచెం హెల్త్ ఇష్యూ ఉన్నాయన్నమాట. మా సార్ వాళ్ళు చెప్పారు, ఇలా ఫోన్ చేసి ఒక మంచి బిజినెస్ ఉంది సార్, అట్లా మనకి హెల్త్ ఇష్యూ ఉన్నా కానీ తగ్గుతాయని చెప్తే, అదేం సార్ హెల్త్ ఇష్యూ అన్నారు మళ్ళీ బిజినెస్ అన్నారు, ఎట్లా ఉంటుంది ఏందని చెప్పేసి క్లారిటీ తీసుకోవడం కోసం అడిగాను. అడిగితే చెప్పారు, సార్ ఇట్లా ఉంటుంది హెల్త్ పరంగా కానీ ఏదైనా కానీ, మనం షుగర్లు బీపీలు థైరాయిడ్లు ఇట్లా వస్తున్నాయి కదా ప్రతి ఇంట్లో కానీ అంటే, అవును సార్ అవి మీరు చెప్పేది కామన్ గా ఉంటున్నాయి కదా, డాక్టర్ల గారికి చూపించుకున్నా కానీ తగ్గట్లేదు, ప్లస్ పోతున్నారు మందులు ఇస్తున్నారు వాడుకుంటున్నారు, ఇట్లా ప్రతి నెల తెచ్చుకొని వాడుకుంటూనే ఉన్నారు కదా, షుగర్ కానీ థైరాయిడ్ కానీ బీపీలకైనా కానీ ఏం తగ్గట్లేదు కదా, మీరు చెప్తే ఏమైనా తగ్గుతాయా, మీరు ఇట్లా చెప్తున్నారు కదా హెల్త్ పరంగా అది ఇది అని చెప్పినప్పుడు సార్ వాళ్ళు అట్లా నాకు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది దీని గురించి. చేశారు, బాగానే ఉంది. సరే సార్ ఇప్పుడు ఏం చేయాలన్నా, ఏం లేదు సార్, ఆయిల్ క్యాన్స్ మనం బయట ఏ తెచ్చుకుంటామో కిరాణా షాప్లో అలాంటివి దీంట్లో ఉన్నాయి సార్ అన్నారు. ఓకే సార్ అన్న, ఏమేమంటే ఆయిల్ క్యాన్స్, సోపు, పేస్ట్ అన్నారు. అవి బయట ఎట్లా తెచ్చుకునే కదా సార్, మీరు చెప్పేది ఏముంది అక్కడ అన్నారు. లేదు సార్ మంచి క్వాలిటీ ప్రోడక్ట్, ఒకసారి ఇంటర్నేషనల్ క్వాలిటీ ప్రోడక్ట్ ఒకసారి చూడండి అన్నారు. సరే సార్ అంటే ఏం చేయాలి సార్ అన్నా. ఏం లేదు సార్, ఒక ఐడి నెంబర్ ఇస్తారు, మనం ఆధార్ పెట్టి చేసుకుంటా అన్నాడు. ఓకే సార్, ఐడి నెంబర్ అంటే ఇప్పుడు ఆధార్ ఎందుకు సార్, ఇంకోటి ఏవైనా అడగచ్చు కదా ప్రూఫ్ అన్నా. ఏదైనా పెట్టి చేసుకోవచ్చు సార్ అన్న. సరే అని చెప్పి ఆధారే కదా అని చెప్పేసి ఇచ్చేసాను. చేశారు. చేసిన తర్వాత నేను ప్రొడక్ట్స్ తీసుకున్నాను, వాడాను, బాగుందని చెప్పేసి చెప్పాను. ఇట్లా నాకు కొంచెం గ్యాస్ట్రిక్ ప్రాబ్లము, నీ పెయిన్స్ ఉన్నాయి, ఆయిల్ వాడుకుంటే నాకు అవి తగ్గిపోయినాయి, నీ పెయిన్స్ అనేది గ్యాస్ ట్రబుల్ అనేది. ఎస్ సూపర్ బాగుందని చెప్పేసి, ఆయిల్ కానీ బయట దాని దీనికి చాలా తేడా ఉంది. బయటదేమో జిడ్డు జిడ్డుగా అనిపిస్తుంది, ఇదేమో జిడ్డు ఏం లేదు, మనం మంచి నీళ్ళలో చేయగడుకుని ఉంటే అంత బాగుంది అనమాట, తిన్న తర్వాత చేయగడుకున్నా కానీ. ఎస్ ఓకే సూపర్ సార్ బాగుందని నేను తర్వాత చెప్పాను. ఇట్లా క్యాన్ కానీ అయిపోయింది సార్, ఆయిల్ క్యాన్, మళ్ళీ ఏం చేయాలి సార్ అన్న. ఇట్లా ప్రతి మండలానికి ఒక స్టోర్ ఉంటుంది సార్, అక్కడికి వెళ్ళి తెచ్చుకోవచ్చు అన్నారు. ఓకే సార్ అని చెప్పేసి ఇంక అట్లా తెచ్చుకోవడం మొదలు పెట్టాను. ఓకే అట్లా తెచ్చుకున్న ఇంట్లో, మా ఇంట్లోకి కానీ ఆరోగ్యం వచ్చింది, మా అమ్మకి కానీ నాన్నకి కానీ ఎవరికైనా కానీ. ఇట్లా ఆరోగ్యంతో పాటు ఆదాయం అన్నారు కదా, సార్ని అడిగాను, సార్ ఆదాయం అంటే ఏం చేయాలి సార్ అన్న. ఏం లేదు సార్, ఒక మీటింగ్స్కి వస్తే అర్థం అవుతుంటుంది మీకు అన్నారు. ఆ మీటింగ్స్కి ఏం సార్, ఒక మీటింగ్స్ అంటే సరే వస్తాము, మళ్ళీ ప్రతి మీటింగ్స్ రావాలంటే మాకు కుదరదు, ఎందుకంటే పొలం పని చేసుకునే వాళ్ళం కాబట్టి కొంచెం బిజీగా ఉంటామని చెప్పాను. ఆ టైంలోనే పొలం పనులు బిజీగా ఉన్నాయి. నేను డిసెంబర్లో ఐడి చేశాను, జనవరిలో ఫోన్ చేస్తా ఉన్నారు సార్ వాళ్ళు, సార్ మీరు ఐడి చేశారు కదా, ప్రొడక్ట్స్ తీసుకున్నారు కదా, ఎట్లా ఒక మంత్ వాడారు కదా రాండి అన్నారు. లేదు సార్ మాకు కొంచెం పొలం పనులు ఉంది, ఇప్పుడు నేను రావడానికి కుదరదు అది ఇదని చెప్పాను. లేదు సార్ ఒక్కసారి మీరు రండి, వినండి, విని చూడండి, దీంట్లో మంచి ఉంటేనే పట్టుకోండి లేకపోతే వదిలేయండి అన్నారు. సరే అని చెప్పేసి
ఒక్క మీటింగ్ కదా రమ్మంటున్నాడు అని చెప్పేసి, సరే సార్ మీటింగ్ ఉన్నప్పుడు ఫోన్ చేయండి సార్ వస్తానని చెప్పాను. ఫస్ట్ మీటింగే సార్ నాకు కొండేపు అని చెప్పారు సార్ వాళ్ళు. కొండేపుకి వచ్చాను. కొండేపుకి వచ్చి అక్కడ అంటే సెల్ నర్సింగ్ థెరపీ అని చెప్పారు. ఆనంద్ సార్ వచ్చేస్తారు, మన ఏఎస్ఎం ప్రసాద్ సార్. ఆ మీటింగ్కి అటెండ్ అయ్యాను. అక్కడికి వస్తే నాకేం అర్థం కాలేదు. అందరూ లక్షలు, 50,000, 30,000 ఇట్లా చెప్తున్నారు. హౌస్ వైఫ్, ఇట్లా మిషన్ కుట్టుకుంటున్నాను, ఇట్లా గవర్నమెంట్ టీచరు, నేను ఇట్లా డిప్యూటీ ఎంఆర్ఓగా చేస్తూ ఇట్లా పార్ట్ టైం గా చేస్తున్నాను, నాకు ఒక 50,000 వస్తున్నాయి అని వీళ్ళందరూ చెప్తున్నారు. వీళ్ళందరూ ఏందబ్బా ఎట్లా చెప్తున్నారు? వాడుకుంటే ఆరోగ్యం అన్నారు, తర్వాత ఆదాయం అంటున్నారు, ఎలా వస్తుంది ఏందని అని చెప్పేసి నేను కొంచెం కన్ఫ్యూజన్ గానే ఉన్నాను. మీటింగ్ అయిపోయిన దాకా కానీ. తర్వాత అయిపోయి ఇంటికి వస్తున్నప్పుడు మా సార్ని అడిగా, ఇంటికి వచ్చేటప్పుడు, సార్ ఎట్లా సార్ ఏంది ఇట్లా ఆరోగ్యం అంటున్నారు, ఆదాయం అని చెప్తున్నారు, ఆడుకుంటే సరే, ఆదాయం అంటే ఆరోగ్యం అంటే పర్లేదు, వచ్చింది ఆదాయం ఎలా వస్తుంటే ఇంకప్పుడు తర్వాత చెప్పారు అనమాట. ఇట్లా ఇట్లా ఉంటది సార్, ఇట్లా చేసుకోవాలని చెప్పారు. ఓకే సార్, అయితే నేను ఒక 2-3 నెలలు అయితే నాకు కుదరదు, నాకు ఇంటి దగ్గర పనులు ఉన్నాయి, ఆ పొలం పనులు అయిపోతేనే నేను దీన్ని టేకప్ చేయగలను అని చెప్పాను. ఓకే సార్, మీకు ఇంట్రెస్ట్ ఉన్నప్పుడే చేయండి అన్నారు. నేను అప్పుడు ప్రొడక్టే వాడుకున్నాను. అట్లా నాకు వచ్చిన మంచినే చెప్పమన్నారు నలుగురికి. ఓకే, నలుగురికి కదా చెప్పమని చెప్పేసి మా ఊరు పక్కనే నాకు చిన్నప్పటి నుంచి వైద్యం చేసిన సారు, డాక్టర్ గురవే సారు ఆర్ఎంపి. చిన్నప్పుడు ఎప్పుడు నాకు ఒక 2 ఇయర్స్ నుంచి కొంచెం దగ్గు, అది నెమ్ము అట్లా ఉండేది, ఎలర్జీగా అవన్నీ. మా అమ్మ నాన్న అమ్మ నేను ఇద్దరమే వెళ్ళాము నడుచుకుంటూ చిన్నప్పటి నుంచి. కానీ మా ఊరికి వాళ్ళ ఊరికి వచ్చాక ఒక 3 నుంచి 4 కిలోమీటర్స్ ఉండేది. ఆ 4 కిలోమీటర్స్ మా అమ్మ నన్ను భుజం మీద తీసుకొని ఎత్తుకొని పోయి మళ్ళీ తీసుకొచ్చేది. నేను ఎక్కడ తిప్పాలరా నిన్ను, అది ఇదని అమ్మ చాలా ట్రగుల్స్ పడుతూ ఉండేది అనమాట. అట్లా ఉన్న టైంలో సార్ వాళ్ళు కానీ మాకు మంచి రెస్పెక్ట్ గానే చూసేవాళ్ళు అనమాట. మేము కానీ అంత రెస్పెక్ట్ కానీ సార్ వాళ్ళకి ఇట్లా వచ్చినప్పుడు మమ్మల్ని చూడడం కానీ, అట్లా బాగున్నారమ్మా అదని డైలీ పోతే ఉంటాం అనమాట, పోకుండా ఏముండవు. అట్లా ఒక 1 ఇయర్ 2 ఇయర్స్ దాకా అట్లా మమ్మల్ని నన్ను అక్కడికి వెళ్ళి చూపించడం అవన్నీ జరిగింది అన్నమాట. అట్లా పరిచయం ఉన్న సార్కి నేను వెళ్ళి చెప్పాను, సార్ ఇట్లా మంచి ఆర్గానిక్స్ ఉన్నాయి సార్, ఫుడ్ సప్లిమెంట్స్ కానీ, ఇట్లా హెల్త్ పరంగా కానీ ప్రతి ఒక్కటి బాగున్నాయి సార్, ఒకసారి వాడి చూడండి సార్ అన్నారు. ఆ, ఆయన డాక్టరే కదా ఆర్ఎంపి. డాక్టర్ అయినప్పుడు అతనికి నేను చెప్తుంటే ఏమనుకుంటాడని ఫస్ట్ నేను కొంచెం మొగమాటంగా ఉన్నాను అనమాట. సరే అని చెప్పేసి చెప్దామని ట్రై చేసినప్పుడు, వింటావా సార్ అంటే వింటాను చెప్పండి అన్నాడు. సార్ ఇట్లా ఉన్నాయి ప్రొడక్ట్స్, ప్లస్ షుగర్కి కానీ, బీపీలకు కానీ, థైరాయిడ్కి కానీ మనం ఏవైతే ఇంట్లో తెచ్చుకుంటామో అట్లా కిరాణా సరుకులు కానీ ఉన్నాయి సార్ దీంట్లో, మంచిగా ఒకసారి వాడి చూడండి సార్ అన్నాను. సరేలే ఒక వారం ఆగినాక చూద్దాం అన్నాడు. సరే వారంగా సార్ ఒక 2-3 రోజులు చెప్పండి సార్, ఇట్లా నాకు పరిచయం చేసిన సచివాలయ ఎంప్లాయీస్ ఉన్నారు సార్, వాళ్ళు తీసుకొచ్చి దీని గురించి కొంచెం క్లారిటీ చెప్పిస్తారు సార్, నాకు తెలియదు, వాళ్ళైతే బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు సార్ అని చెప్పాను. సరే అని చెప్పేసి ఒక వారం తర్వాత టైం ఇచ్చాడు. టైం ఇచ్చినప్పుడు చెప్పాను, సార్ ఇట్లా ఈగిలిపాల్లో గురవై ఆర్ఎంపీ సార్ అని గురవై డాక్టర్ ఆర్ఎంపీ డాక్టర్ ఉన్నారు సార్, ఆ సార్కి చెప్పాలి, నేను చెప్పాను, మీరు వస్తే కొంచెం కనెక్ట్ అవుతాడు, కొంచెం బిజినెస్ లో కొంచెం, సార్ బిజినెస్ కాబట్టి హెల్త్ పరంగా ముందు వాడతాడు, ఆ సార్ షుగర్ ఇట్లా మోకాలు నొప్పులు ఉన్నాయి అని చెప్పారు సార్ అంటే వచ్చి క్లారిటీ ఇవ్వడం జరిగింది. క్లారిటీ ఇచ్చాక ఆ సార్ గారిని ఐడి వేసి ఆ మేడం పేరు మీద ఐడి వేసారు, తీసుకున్నారు, వాడారు. మేము కానీ చెప్పారు, సార్ మీరు వాడిన తర్వాతనే రిజల్ట్ చెప్పండి పక్క వాళ్ళకి, ఇప్పుడే ఏం చెప్పొద్దు మీరు అని చెప్పేసి సార్ని 1 నెల 15 రోజులు 2 నెలల దాకా వాడాడు. షుగర్కి మోకాళ్ళ నొప్పులు తీసుకొని వాడిన తర్వాత చెప్పాను అనమాట, ఎస్ బాగున్నాయి ప్రొడక్ట్, షుగర్ కానీ నాకు కంట్రోల్ అయింది, ఇట్లా మోకాలు కానీ కొంచెం ఒకటి నీరుగా కొంచెం వాసినట్టుగా ఉండేది, ఒకటే ఒక రకం మామూలుగా ఉండేది, అలాంటిదిగా నాకు తగ్గిపోయింది సార్, నొప్పులు కానీ ఏం లేవు అని చెప్పాడు. ఓకే సార్, అట్లానే మీకు వచ్చిన మంచి నలుగురు చెప్పండి సార్, మన ఊర్లో కానీ మీరు డాక్టర్సే కదా, అట్లా మీ క్లినిక్ గారి దగ్గర వస్తుంటారు కదా చుట్టుపక్కల పల్లెటూరుల వాళ్ళకి కానీ చెప్పండి సార్, మనం 10 మందికి మంచి చేసిన వాళ్ళం అవుతాం అంటే సరే సార్ చెప్తాను అన్నాడు. అట్లా చెప్పుకుంటూ వస్తే మనకి ఈగిల్ పాల్లోని మంచి టీం వచ్చింది అనమాట, మంచి లైఫ్ క్లియరెన్స్,
మంచి ఇదిగా ఉందన్నమాట టీం అనేది. అసలు ఆ టీం ద్వారా నేను ఇచ్చిన సక్సెస్ తీసుకున్నాను అనమాట. ఇది నేను ఒక్కరు చేసింది ఏం కాదు, నా టీం ద్వారా నేను సక్సెస్ తీసుకున్నాను. ఆ టీంకి నేను హార్ట్ఫుల్ థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను ఎప్పుడు కానీ. ఇట్లా మంచి మంచి లైవ్ క్లియరెన్స్ గురవయ్య సారు, ఇట్లా శ్రీదేవి మేడం, పోతే ఆదిలక్ష్మి మేడం, ఇట్లా అంజం మేడం, వీళ్ళందరూ మంచి టీం వచ్చారనమాట. ఇట్లా పవిత్ర మేడం గుంటూరు నుంచి ఇలా మంచి టీం వచ్చేసి, పవిత్ర మేడం అయితే వాళ్ళ బాబుకి సారీ సార్, ఆ రోజే హోమ్ మీటింగ్ ఒకటి గుంటూరులో కండక్ట్ చేస్తే ఆదిలక్ష్మి మేడం వీళ్ళందరూ వచ్చి కూర్చున్నారు. తర్వాత ఇట్లా మాకు ఇట్లా ఒక మా మేడం మాకు తెలిసిన వాళ్ళు చుట్టాలు వచ్చారు సార్. వాళ్ళ బాబుకి కానీ కాలు అనేది కొంచెం ఎక్కడ చూపించినా తగ్గట్లేదు, వాసింది అది కొద్దిగా, మీరు చూసి చెప్పండి సార్ అంటే, సరే మేడం ఒకసారి పిలవండి మేడంని, వింటారు కదంటే, ఆ మేడం కానీ డౌట్ తోనే వచ్చింది అనమాట వినటానికి. ఇక్కడ చెప్పాము మేడం బాగు తగ్గుతాయి, ఒకసారి వినండి మేడం సార్ చెప్పేదంటే, విన్నది మేడం. విన్నాక వాళ్ళ బాబుని తీసుకొచ్చేది అనమాట. హోమ్ మీటింగ్ అయిపోయిన తర్వాత బాబుని తీసుకొచ్చి సార్ వెంకటేష్ సార్ చూశాడు. చూసి సరే మేడం ఈ సప్లిమెంట్స్ నేను సార్ని కనుక్కొని చెప్తాను అని చెప్పేసి చెప్పాడు. అట్లా చెప్తే మేడం గారు కానీ కొంచెం బిలీవ్ చేశారు. బిలీవ్ చేసినాక సార్ వచ్చాడు మళ్ళీ. వాళ్ళ సార్ వచ్చేసి చూసి ఇవన్నీ ఫేక్లే, వేస్ట్లే, అది ఇది అన్నాడు అనమాట. సార్ పేరు వచ్చేసి అశోక్ సారు. ఫేక్ అంటే ఫేక్ ఏం లేదు సార్, ఒకసారి వాడి చూడండి సార్, మీకు నచ్చి బాగుందంటేనే వాడండి, లేకపోతే ఆపేసేయండి సార్. మీరు ఎలాగో మెడిసిన్ వాడుతున్నారు కదా, ఇన్ని హాస్పిటల్ తిరిగారు కదా, మల్టీనేషనల్ హాస్పిటల్ విజయవాడ కానీ ఇట్లా ఇవన్నీ, అక్కడే వాళ్ళు ఏం లేదని చెప్పారు. అయినా కానీ ప్లస్ మీకు అట్లా ఏమి ఇది అవ్వట్లేదు అంటే, సరే సార్ అని చెప్పేసి ఆ సార్ కానీ బిలీవ్ చేసి ఆ మేడం కొంచెం సపోర్ట్ చేయడం వల్ల ఆ మేడం గారు వెళ్తూ వెళ్తూ మన దర్శిలోని ప్రొడక్ట్స్ తీసుకొని వెళ్ళారు. ఆ రోజు వైడి చేసి ఇట్లా ఆయిల్ క్యాన్ అనేది, కొన్ని మన సప్లిమెంట్స్, నూనె, ఇట్లా నీము, అలోవెరా అట్లా ఇచ్చాము. అవి తీసుకొని వాడారు. వాడిన తర్వాత ఒక నెల తర్వాత మేము మళ్ళీ ఫోన్ చేస్తే, సరే సార్ కొంచెం పర్లేదు బాగానే ఉందంటే, ఇంకా అలానే మేడం ఒక మీటింగ్ ఉందని చెప్తే వాళ్ళు అప్పుడు సింగరాయకొండ వచ్చారనమాట. సంబర్లో సింగరాయకొండ వచ్చినప్పుడు, సింగరాయకొండ మీటింగ్ అక్కడ ఉంటే మన బాలం సీను సార్ది, ఆ మీటింగ్ కి నేను కానీ వెళ్ళాను అనమాట అక్కడికి. మేడం నేను ఇట్లా సింగరాయకొండ మీటింగ్ వస్తున్నాను, బాలం శ్రీనివాస్ సార్ది, ఆ మీటింగ్ కానీ మీరు అక్కడికి రాండి మేడం అంటే, సరే సార్ మేము కానీ వస్తున్నాం అనేసి వాళ్ళిద్దరు వాళ్ళతో పాటు వాళ్ళ బాబాయ్ ఎవరో ఉంటే తీసుకొచ్చారనమాట అక్కడ వాళ్ళు తెలిసిన వాళ్ళని. సరే మేడం వచ్చారు. సరే ఒకసారి వినండి మేడం, సార్ వాళ్ళది తెలంగాణ, సార్ ఇక్కడ ఒంగోలులో మీటింగ్ చేసేసి మళ్ళీ ఇక్కడ టైం ఇచ్చారు రెండో మీటింగ్ కి. మంచి మీటింగ్ మేడం అని చెప్తే సరే వచ్చి బిలీవ్ చేసి విన్నారు. ఆ విన్న తర్వాత అశోక్ సార్ అన్నాడు, సార్ బాగుంది సార్ మీటింగ్ అనేది, అసలు వండర్ఫుల్ సార్, ఇలాంటిది మేము ఎప్పుడు చూడలేదు అని. అట్లా ప్రతిదీ బాగుంటుంది సార్, ఎందుకంటే ఆ మీటింగ్స్కి వస్తే మనం దీంట్లో తెలుసుకోగలము. ఏదైనా కానీ సప్లిమెంట్స్ ఎలా వాడాలనేది, బిజినెస్ ఎలా ఉంటుంది అయిందనేది కానీ అవన్నీ కానీ క్లారిటీ తీసుకున్నారు సార్ వాళ్ళు. తీసుకొని వాళ్ళ బాబుకి రెండో మంత్ కానీ వాడడం జరిగింది. జరిగిన తర్వాత మెల్లమెల్లగా రికవరీ అవుతుంది అనమాట. ఇంక మళ్ళీ అక్కడి నుంచి సింగరాయకొండలో ఉన్నప్పుడు మళ్ళీ పొదిలి మీటింగ్ పడింది సురేష్ సార్ది. సురేష్ సార్ మీటింగ్ వినిపించాలని చెప్పేసి పిలిపించాం మళ్ళీ అక్కడి నుంచి సింగరాయకొండ నుంచి. ఇలా మేడం ఇలా సింగరాయకొండ నుంచి మీరు పొదిలికి మీటింగ్ రావాలి, మన సురేష్ సార్ టాప్ అప్ ట్రైనర్, ఆ సార్ మీటింగ్ వింటే మంచి క్లారిటీ ఉంటుంది మేడం ఇంకా మీకంటే. ఇద్దరు వచ్చారు బండి మీద వచ్చేసి, సారీ సార్, విన్నారు. విన్న తర్వాత వాళ్ళ సార్ అక్కడే కనెక్ట్ అయ్యాడు అనమాట. నెక్స్ట్ మీటింగ్ బాగుంది సార్, ఇట్లా ప్రతి ఒక్క మీటింగ్ కి నేను కానీ అటెంప్ట్ అవుతానని చెప్పేసి అటెంప్ట్ అయ్యాడు అనమాట. అట్లా మెల్లగా చేస్తూ ఉంటే ఇంకా బాబు అనేది క్యూర్ అయిపోయింది. బాగుంది సార్ అని చెప్పేసి ఇంకా ఇట్లా వాడిచ్చాము. సరే ఓకే సార్ బాగుంది అన్నారు. ఇంకా మీకు నచ్చిన మంచి నలుగురు చెప్పండి సార్ అంటే, అక్కడ కానీ నలుగురు చెప్పడం వల్ల అక్కడ కానీ మంచి టీం వచ్చింది మనకి గుంటూరులో కానీ. అట్లా అట్లా మన లైఫ్ లైనర్స్ కానీ ఇట్లా వీళ్ళందరికీ హార్ట్ఫుల్ థ్యాంక్ యూ సార్. వెంగళేష్ సార్, వెంగళేష్ సార్. సార్ ఎస్ సార్ మాట్లాడండి సార్, ప్లీజ్ కంటిన్యూ. ఆ, అది సార్ ఇంకా నేను మెయిన్ గా దీన్ని బాగా గట్టిగా టేకప్ చేసింది ఒక బూట్ క్యాంప్ వల్లే. నేను దీన్ని బాగా మెయిన్ గా పట్టుకున్నాను సార్. ఫస్ట్ బూట్ క్యాంపు వెంగళరెడ్డి సార్ వాళ్ళు చెప్తూ ఉన్నారు,
సార్ ఇట్లా మంచి బూట్ క్యాంప్ ఉంది సార్, మీరు ఆ బూట్ క్యాంప్కి వస్తే మంచిగా అసలు అసలు ఇంకా చూడాల్సిన అసలు ఎలాంటి వాళ్ళు చేస్తారు ఏమిటి అనేది మొత్తం మీకు అర్థమయ్యి సార్ ఆ బూట్ క్యాంప్కి రమ్మన్నారు. ఆ, ఓకే సార్ రమ్మన్నారు కాబట్టి ఇప్పుడైతే పనులు ఉన్నాయి సార్, ఈ పనుల వల్ల నేనేం రాలేను. అది ఎప్పుడు వస్తుందో చెప్పండి అంటే ఏప్రిల్ తర్వాత వెళ్ళే సార్ అన్నారు. ఓకే సమ్మర్ తర్వాత అయితే చూద్దాం సార్, అటు ఇటుగా ఆ లోపు అయిపోద్ది కాబట్టి మనకి ఈ పొలం పనులు అని చెప్పేసి చెప్పాను. ఆ, ఓకే సమ్మర్ లో ఎప్పుడు సార్ అంటే ఏప్రిల్ లాస్ట్ లో రావచ్చు సార్ అన్నారు. ఓకే కొద్దిగా డేట్ చెప్పండి సార్ అంటే డేట్ అనేది ఇంకా అనౌన్స్మెంట్ కాలేదు సార్, అనౌన్స్మెంట్ అప్పుడు మీ గ్రూప్ లో అట్లా వస్తుంది చెప్తాను అని అన్నాడు. ఓకే సార్ అని చెప్పేసి ఇట్లా ఒక బూట్ క్యాంప్ రమ్మని ప్రమోట్ చేస్తూ ఉన్నాడు అనమాట. ఇంకా ఆ డేట్ వచ్చిన టైంలో ముందుగా కాల్ చేశాడు. అప్పుడు ఇంకా ఫుల్గా పనులు, కంది కోయటము, కల్లాలు ఇట్లా అన్ని అసలు అసలు ఫుల్ నైట్ 1, 2 అయిద్ది అనమాట నేను వచ్చి పండుకునేసరికి. ఎందుకంటే నాకు ట్రాక్టర్ ఉందన్నమాట, మిషన్ కంది. అట్లా వేసుకొని వచ్చి మళ్ళీ నైట్ పనుకొని ప్రతిరోజు మళ్ళీ జూమ్ కి అటెండ్ అవుతుండేవాడిని లేచి తెల్లారి 5:30, 5:30 కల్లా జూమ్ కి అటెండ్ అవుతుండేవాడిని. అట్లా జూమ్ వింటూ ఉంటే ఎస్ ఇది మంచి బిజినెస్ చేయొచ్చు అని చెప్పేసి అప్పుడు నాకు అనిపించింది అనమాట. డైలీ జూమ్ కి ఒకటి అటెండ్ అవుతున్నా కాబట్టి అనిపించినప్పుడు ఆ మీటింగ్ రమ్మని ఫోన్ చేసినప్పుడు సరే సార్ వస్తాను ఇలా అని చెప్పేసి ఆ మీటింగ్ ఆ బూట్ క్యాంప్ కి వెళ్ళాను సార్. ఇంకా ఆ రోజు డేట్ ఇచ్చారు ఏప్రిల్ 18, 19. ఆ టైంలో ఆ 2 రోజులు సార్ మనకు ఉంటది, 2 రోజులు చేసిన 2 రోజులు కంప్లీట్ గా ఉండాలి సార్ అంటే సరే సార్ ఇంటి దగ్గర పనులు ఉంటాయి గడ్డి ఇట్లా తేవాలి కాబట్టి ఇబ్బంది అయిద్దామంటే సరే ముందుగా తెచ్చేయండి సార్ ఒక రోజు 2 మోపులు, తర్వాత రోజు అమ్మ నాన్న వాళ్ళు ఎట్లా కట్ చేస్తారంటే సరే ఇంకా ఒకే రోజు 4 మోపులు తీసుకొచ్చేసాను. తర్వాత మా ఇంటి దగ్గర మా ఫ్రెండ్స్ కి చెప్పాను, సరే మా అమ్మ కోసి పెట్టిద్ది, మీరు వెళ్ళి ఒకసారి నా బండి వేసుకొని తీసుకురండి అంటే నా బండి ఇంటికాడే పెట్టిపోయాను. వాళ్ళు వెళ్ళి నాకు సహాయం చేశారు, మా ఫ్రెండ్స్ ఇంటి దగ్గర వాళ్ళు. ఓకే అని చెప్పి సార్ 2 రోజులు ఆ సెషన్ నిన్నప్పుడు నాకు అక్కడ అర్థమైంది ఏంటంటే బూట్ క్యాంప్ లో ఎస్ ఈ బిజినెస్ లో చదువుతో పని లేదు, ప్లస్ క్వాలిఫికేషన్ తో పని లేదు, హైట్ తో పని లేదు అని చెప్పేసి అక్కడ క్లారిటీ తీసుకున్నాను. క్లారిటీ తీసుకున్నాక ఇక్కడ చదువు లేని వాళ్ళు చేస్తున్నారు, ప్లస్ చదువు ఉన్న వాళ్ళు చేస్తున్నారు. అంటే హై ప్రొఫెషనల్ ఇట్లా లాయర్ కానీ, డాక్టర్స్ కానీ, పోతే గవర్నమెంట్ టీచర్స్ కానీ చాలా మంది ఉన్నారు అన్నమాట, రకరకాల వ్యక్తులు. అక్కడికి వచ్చినప్పుడు అర్థమైంది నాకు పలానా సార్ వాళ్ళు ముందే చెప్పారు అన్ని రకాల వాళ్ళు ఉంటారు సార్, మనకి ప్రతి ఒక్క క్యాటర్ సంబంధించిన వాళ్ళు వస్తారన్నారు. ఎస్ సూపర్ బాగుందని చెప్పేసి నాకు ఫస్ట్ మీటింగ్ విన్నప్పుడే అర్థమైంది అనమాట. ఎస్ ఇది మనం చెయ్యొచ్చు ఈ బిజినెస్ అని చెప్పేసి. ఇంకా అట్లా అక్కడ క్లారిటీ తీసుకున్నాక అక్కడ ఎంఎస్ఆర్ సార్ గురువు గారు మాట్లాడుతూ ఉన్నారనమాట. మాట్లాడుతున్నప్పుడు ఆ గురువు గారు మాటలతో ఒక 2 మాటలు నేను పట్టుకుంది. ఇట్లా పేదవాడిగా పుట్టడం కాదు, పేదవాడిగా చనిపోవడం మన తప్పు అని చెప్పాడు. ఎస్ ఆ మాట పట్టుకొని నేను గట్టిగా ఫస్ట్ బూట్ క్యాంప్కి వెళ్ళి వచ్చి ఇంకా నేను బిలీవ్ చేసి చేశాను అనమాట. బిలీవ్ చేసి ప్రతిరోజు హోమ్ మీటింగ్స్ కి సార్ వాళ్ళకి ఫోన్ చేసి చెప్పేవాడిని, సార్ బలానా సార్ మీటింగ్ ఉంది నాకు హోమ్ మీటింగ్ కావాలని చెప్పేసి చేస్తూ ఉంటే ఆ సార్ వాళ్ళు ఒక 5, 6 హోమ్ మీటింగ్స్ ఇస్తుంటే నేను వాళ్ళ దగ్గర కూర్చొని విని సైలెంట్ గా ఏం చెప్తున్నారు సార్ వాళ్ళు, డెమోస్ ఏం చేస్తున్నారు అనేది అవన్నీ బాగా అబ్జర్వ్ చేశాను. సొంతంగా నేనే మెల్లమెల్లగా జర్నీ చేశాను అనమాట. అట్లా జర్నీ చేస్తే ఒక 2 మంత్స్ లో 3 మంత్స్ లో బ్రాంచ్ డైరెక్టర్ కావడం జరిగింది అనమాట. జరిగిన తర్వాత సార్ వాళ్ళు ఆ, ఇట్లా ఇంకా చెప్పారనమాట. ఓకే సార్ ఇట్లా మైసూర్ గాని ఉంది వస్తారా అని. ఆ, ఓకే సార్ మైసూర్ గాని వస్తానని చెప్పాను. అక్కడ మైండ్ సెట్ ప్రోగ్రాము బాగుంటుందని చెప్తే ప్రతి మీటింగ్ సార్ వాళ్ళు చెప్తూ ఉంటే నేను అన్నిటికీ ఎస్ సార్ ఎస్ నేను రానని ఏం చెప్పలేదు, ఎస్ వస్తానని చెప్పాను. ఇట్లా టికెట్ కాస్ట్ గా ఉంది సార్ అన్నారు. ఎంత సార్ అంటే ఒక 5,000 నుంచి 5,500 దాకా అయితే సార్ అన్నారు. సరే ముందే కొట్టాలా లేకపోతే ఎట్లా సార్ అన్న. ముందు అడ్వాన్స్ గానీ మనం బుక్ చేసుకోవాలి సార్ అన్నారు. సరే అని చెప్పేసి ఇమ్మీడియట్ గా ఎంగలేరు సార్కి కొట్టేసాను, మా సార్ నేను వస్తాను నా టికెట్ బుక్ చేయండి అని చెప్పేసి. ఇట్లా బూట్ క్యాంప్ వచ్చారు కదా మీరు, అక్కడ తెలుసుకొని మారారు కదా, అక్కడికి వస్తే ఇంకా మారుతారు. మన మైండ్ సెట్ అనేది అక్కడ ఇంకా చాలా చేంజ్ అయ్యింది అనేది. ఇక్కడ మన ఊర్లో ఉండి అందరు జనాల్లో ఉండే మైండ్ సెట్ కి అక్కడికి వెళ్ళి వచ్చిన మైండ్ సెట్ కి చాలా చేంజ్ వస్తారంటే
సరే వెళ్దాం అందరూ వెళ్తున్నారు కానీ అని చెప్పేసి నేను కానీ టికెట్ వేయడం జరిగింది. సార్ వాళ్ళు కానీ బుక్ చేశారు. పలానా టైం అని చెప్పారు. ఒక నెల నుంచి 2 నెలల లోపు వెళ్ళాలి సార్. ఆ టైంలో మీకు ఫోన్ చేసి చెప్తామన్నారు. మే నెలలో వచ్చింది మనకు అది 25, 26 ఆ టైంలో. ఆ టైంలో కానీ అక్కడికి వెళ్ళాము. వెళ్ళాక అక్కడికి వెళ్ళి ఆ మీటింగ్ వింటే నాకు ఫస్ట్ టైము అసలు అంత అసలు ఆ లీడ్స్ అసలు నా లైఫ్ లో నేను ఎప్పుడు చూడలేదు అసలు అట్లా ఆ మీటింగ్ గానీ అట్లా రూమ్స్ గానీ అట్లా ఆ హోటల్ గానీ ఆ ఫుడ్ గానీ నేను నా చిన్నప్పటి నుంచి లైఫ్ లో నేను ఎక్కడా చూడలేదు. అంత వండర్ఫుల్ గా ఉందన్నమాట ఆ మీటింగ్స్ 2 రోజులు కానీ అక్కడ ఫుడ్ కానీ పోతే అక్కడ మళ్ళీ టూర్స్ చూపించడం కానీ బస్సులో తీసుకెళ్ళి అట్లా మీటింగ్ ఆ 2 రోజులు కాదు ఒక 3 రోజులు ఉన్నా గానీ అట్లా అనిపించింది. అందులో మనం ఇచ్చిన 5,000 కాదు కాదు దానికి 10,000 ఇచ్చినా గానీ దండగ లేదని చెప్పేసి నేను చెప్పాను సార్ వాళ్ళతో ఇంటికి వచ్చాక. సార్ మీటింగ్ ఎలా ఉందని అడిగినప్పుడు సార్ 5,000 అట్లా మీటింగ్ చేయలేదు సార్, అసలు 10,000 పెట్టినా కానీ అలాంటి మీటింగ్ కానీ అలాంటి ఫుడ్ కానీ అలాంటి హోటల్లో స్టే చేయడం కానీ ఎక్కడ ఉండదు సార్ అని చెప్పాను ఆ తక్కువ కాస్ట్ లో. ఓకే సార్ అని చెప్పేసి చెప్పాను. ఓకే సార్ అలానే ఉంది సార్ అట్లా మనకు తక్కువ కాస్ట్ లోనే చెప్తారు సార్ గురువు గారు సార్ వాళ్ళు ఏదైనా కానీ అని చెప్పారు. హలో సార్ వెంగళేష్ సార్. సార్ హలో ఎస్ మాట్లాడండి సార్. మీ లైఫ్ లైనర్స్ నేమ్స్ అట్లా చెప్పి ఫైనల్ కంక్లూడ్ చేయండి. లాస్ట్ లో మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడిగేసి సార్ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేద్దాము. ఓకే ఓకే. అట్లా మంచి టీం రావడం జరిగింది. మా అది మా ఊరు పక్కనే 3-4 కిలోమీటర్ల దూరంలోనే ఇట్లా శ్రీదేవి మేడం కానీ సారీ గురవయ్య సార్ కానీ శ్రీదేవి మేడం కానీ ఆదిలక్ష్మి మేడం అంజం మేడం ఇట్లా ప్రతి ఒక్క లైఫ్ లైనర్స్ కి నా హార్ట్ఫుల్ థ్యాంక్ యూ చెప్తున్నాను. ఎందుకంటే వాళ్ళు ఉంటేనే నేను ఉండగలను అట్లా అన్నమాట. ఇది నా ఒక్క సక్సెస్ ఏం కాదు, నా లైఫ్ లైన్ సక్సెస్ మొత్తం ఏదైనా కానీ. అట్లా నేను ముందుకు వెళ్తూ ఇట్లా వాళ్ళు కానీ ముందుకు తీసుకొచ్చి మంచి ఇన్కమ్ ఇప్పిస్తూ ఇట్లా చేయాలని దీన్ని గోల్ పెట్టుకుని వర్క్ చేస్తున్నారు సార్. వెంగళ సార్ హార్ట్ఫుల్ థ్యాంక్ యూ సార్ మీకు కానీ చేసినందుకు. సార్ ఎస్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో చాలా వండర్ఫుల్ గా చెప్పారు మీ జర్నీ అనేది. సో ఒక చిన్న విలేజ్ లో లీడర్స్ గమనించండి, గుడ్ మార్నింగ్ అందరికి. ఒక చిన్న విలేజ్ లో ఉండి ఒక ఫార్మర్ గా వర్క్ చేసుకుంటూ, ఎందుకంటే సార్ వాళ్ళది మా ఊరే, లైవ్ లో చూశాను. ఆ ఎంతంటే చాలా మా చిన్న విలేజ్, సో అంత అవేర్నెస్ ఏం లేదు, బయట నాలెడ్జ్ కానీ బయట ప్రపంచం ఎట్లా. సో అలాంటి వ్యక్తులు చూడండి, ఒక ప్రొఫెషనల్ గా అంటే బిఫోర్ వెస్టేజ్ అనేది, సో సార్ అంటే వాయిస్ కానీ లేకపోతే సార్ యొక్క ప్రవర్తన కానీ డ్రెస్ కోడ్ కానీ నిజంగా ఎక్కడైనా మా ఊరు వాళ్ళు కనిపించినా కూడా ఆ సార్ సార్ అనే పిలుస్తున్నాడు. ఎందుకంటే ఊర్లో వాళ్ళని కూడా అలవాటైపోయి మీటింగ్ లో ప్రతి ఒక్కరిని సార్ అని సంబోధిస్తూ. సో ఎస్, మనకు ఆల్రెడీ చెప్పున్నారు, 2 అడుగుల దూరంలో ఎవరన్నా పర్సన్ ఉన్నారంటే వాళ్ళకి డెఫినెట్ గా వెస్టేజ్ అనే పదం వాళ్ళ చెవిలోకి పడేలాగా, వాళ్ళకి చేసేలాగా అంత కాన్ఫిడెన్స్ తోటి సార్ చెప్పడం జరుగుతుంది. ఆ సో ఆ డెడికేషన్ కి ముందు సార్ని చూసి నేను కొంచెం మార్చుకుంటూ నేర్చుకుంటున్నాను లీడర్స్. సో నిజంగా మీ సక్సెస్ఫుల్ జర్నీ చాలా బాగుంది సార్, చాలా డెడికేటెడ్ గా వర్క్ చేస్తున్నారు, ప్యాషనేట్ గా. ఎక్కడ మీటింగ్ ఉన్నా కూడా మిస్ అవ్వకుండా, సో ఏదైతే మీరు గోల్స్ పెట్టుకున్నారో డెఫినెట్ గా రీచ్ అవ్వాలి. సో ఈ జర్నీలో డైరెక్ట్ గా లైవ్ లో చూసినటువంటి వ్యక్తిని నేనే కాబట్టి ఆ, ఒక 2-3 చిన్న క్వశ్చన్స్ సార్, వాటికి రెస్పాండ్ అవ్వండి. ఓకే ఓకే, సార్. థ్యాంక్ యూ సార్. సో స్టార్టింగ్ థ్యాంక్ యూ నా థ్యాంక్ యూ. సో లీడర్స్ గమనించండి, ఆ సార్ 7th వరకు చదువుకొని వాళ్ళ తమ్ముడు చెల్లిని చదివించాలి, ముగ్గురికి అయితే ఫ్యామిలీలో బర్డెన్ అవుతుంది అని చెప్పేసి, పేరెంట్స్ కూడా చాలా ఏజ్డ్, నాకు అత్త మామ అవుతారు, వాళ్ళు రిలేటివ్సే, మాకు దగ్గర రిలేటివ్సే. అయితే ఏజ్డ్ పర్సన్స్ చేదోడు వాదోడుగా వ్యవసాయానికి హెల్ప్ చేయాలని చెప్పేసి సార్ 15-20 ఎకరాల పొలం ఉంది, వ్యవసాయం చేస్తారు.
అలానే ట్రాక్టర్, ఒక హార్వెస్టింగ్ మిషన్ ఉంది సార్కి. సో ఇలా హెల్ప్ చేసుకుంటూ సార్ ఎంత డెడికేషన్ అంటే తమ్ముడు ప్రోత్సాహంతో అట్లా ఓపెన్ 10th కంప్లీట్ చేయడం జరిగింది. అలానే ఐటీఐ కంప్లీట్ చేయడం జరిగింది. ఐటీఐ కంప్లీట్ చేసి హెల్పర్లు ఊర్లో గవర్నమెంట్ ఎలక్ట్రీషియన్స్ తో పాటు వెళ్ళి వర్క్ చేసుకుంటూ ఏ పనైనా ఎస్ ఇది చేయాలని అంటే దానికి 100% కంప్లీట్ అయ్యేదాకా వదిలిపెట్టరు. చాలా డెడికేషన్ గా చేస్తారు. ఆ అంత ఒబిడియంట్ తో వర్క్ చేస్తూ ఏది చేయాలన్నా కూడా ఆ విధంగా స్టడీస్ కంప్లీట్ చేస్తున్నారు సారు. ఎంతో కొంత నాకు కూడా ఎడ్యుకేషన్ ఉండాలి అని చెప్పేసి కంప్లీట్ చేసుకోవడం జరిగింది. ఎందుకంటే ఈ లైవ్ లో అన్ని నాకెలా తెలుసు అంటే ఇవి సార్ వాళ్ళ తమ్ముడు నేను సేమ్ ఒకే క్లాస్మేట్స్ అన్నమాట. బై బర్త్ నుంచి చిన్నప్పటి నుంచి అప్ టు ఇంటర్మీడియట్ వరకు. సో గ్రాడ్యుయేట్ బీటెక్ సీట్స్ ఎంట్రన్స్ లో వేరు వేరు కాలేజీకి వెళ్ళడం జరిగింది. అప్పటి వరకు 11 years వరకు ఒకే స్కూల్, ఒకే ఇంటర్మీడియట్ కాలేజ్ కూడా. ఆ, తమ్ముడు కూడా బాగా మెరిట్ స్టూడెంట్. సో అయితే ఈ విధంగా అన్నయ్యని కూడా ఏదో విధంగా సెటిల్ చేయాలి చిన్న దాంట్లో ఏదైనా కానీ తమ్ముడు ఎంకరేజ్మెంట్ తోటి సార్ని ఈ విధంగా ఐటీఐ కంప్లీట్ చేయించుకొని, సో నా ఇంట్లో మా అన్నయ్య కూడా చదువుకొని ఉంటే బాగుంటది కదా అని, సో తమ్ముడు ప్రోత్సాహంతో తమ్ముడు కొంత నాలెడ్జ్ తో చెప్పడం వల్ల ఐటీఐ ఇలా కంప్లీట్ చేసుకొని సార్ ఎలక్ట్రీషియన్ గా సో బాగా దాంట్లో వెల్ నాలెడ్జ్ తీసుకున్నారు. వైరింగ్ చేయడం కానీ కొంత కొంత వర్క్ చేయడం కానీ. సో వ్యవసాయంతో పాటు ఖాళీగా సమ్మర్లో ఎప్పుడైతే ఖాళీ ఉంటుందో అప్పుడు వ్యవసాయం చేసుకుంటూ సార్ ఈ విధంగా సో లైఫ్ అనేది లీడ్ చేస్తున్నాడు విలేజ్ లోనే ఉంటూ. సో అయితే సార్ ఇవన్నీ నాకు తెలుసు, మీ చిన్నప్పటి నుంచి జర్నీ ఇదంతా మీ ప్యాషనేట్ గురించి నాకు తెలుసు. సో ఊర్లో నేను ఎవరికి వెస్టేజ్ అనేది పరిచయం చేయలేదు. ఎందుకంటే ఆల్రెడీ జాబ్ చేస్తున్నారు కదా, మళ్ళీ ఇదేంటిది సబ్బులు పేస్ట్ అంటారని కొంచెం గిల్టీగా ఉంటదేమో ఎవరికైనా చెప్తే బాగోదని చెప్పేసి ఎవరికి ఇన్ఫార్మ్ చేయలేదు. బట్ నా చైల్డ్హుడ్ ఫ్రెండ్ ఉన్నాడు కదా అని మీ తమ్ముడు గారికి చెప్పగానే ఎస్ మా అన్నయ్యకి ఇది ఒక అవకాశం లాగా ఉంటది వెంగళరెడ్డి. సో వీలుంటే నేను చెప్తే వినడేమో. ఎందుకంటే నాకన్నా వయసులో పెద్దవాడు, కొంచెం రెస్పాన్సిబిలిటీ పర్సన్ కాబట్టి వినడేమో. నువ్వు ఒకసారి చెప్పి చూడు, ట్రై చేయని చెప్పేసి. సో అన్నయ్య చేసినా నేను చేసినా ఒకటే. నాకు ఏదో సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ ఉంది, 1 lakh దాకా శాలరీ వస్తుంది, పర్లేదు. సో అన్నకైతే ఇది ఉపయోగపడిద్దని సో మీ తమ్ముడు ప్రోత్సాహంతో అది పట్టుకున్నాను. ఎస్ సపోర్ట్ ఎస్ ఇది మీకైతే ఉపయోగపడిద్ది అని చెప్పేసి మీతో మాట్లాడడం జరిగింది సార్. అయితే స్టార్టింగ్ నా ఆ, మీరు వచ్చి ప్లాన్ అయినగానే ఎస్ ఇది చెయ్యొచ్చు అనుకున్నారా? స్టార్టింగ్ లో అర్థమైందా వీళ్ళు ఏదో చెప్తున్నారులే వీళ్ళ స్వార్థం కోసం అని అనుకున్నారా సార్? ఎలా అనిపించింది ఫస్ట్ టైం మీకు విజిట్ చేయగానే? సార్ ఇదైతే నాకు మీరు అక్కడ తీసుకెళ్ళి చెప్పినప్పుడు కారులో ఇదేదో వీళ్ళ కోసం చెప్తుందని చెప్పేసి నేను స్టార్టింగ్ నమ్మలేదు సార్. ఎస్ వెరీ గుడ్ సార్. సో స్టార్టింగ్ నమ్మలేదు. ఇదేదో అంటే నేను చెప్తే వినరని చెప్పేసి నా అప్లైన్ నేను కూడా శంకర్ సార్ని తీసుకెళ్లి ఒక హౌస్ దగ్గరికి పిలిపించి చెప్పించడం జరిగింది. సో సార్ స్టార్టింగ్ లో నమ్మలేదు. ఎస్ అయితే ఏదో నేను చెప్పానని చెప్పేసి స్టార్టింగ్ మీకున్న ప్రాబ్లం కి ఏమేం ప్రొడక్ట్స్ వాడారు సార్? ఇందులో మీకు ఏం ప్రాబ్లం ఉంది, ఏం ప్రొడక్ట్స్ వాడితే ఎస్ ఈ ప్రొడక్ట్ క్వాలిటీ బాగుందని డిసైడ్ అయ్యారు? సార్ నాకు కొంచెం హెయిర్ ఫాల్ అయ్యేది సార్ బాగా. ఎస్ హెయిర్ ఫాల్కి వచ్చేసి షాంపూ ఒకటి, ఇట్లా సప్లిమెంట్స్ తీసుకున్నా సార్. స్పిరులినా, అలోవెరా, ఇంకపోతే ఆయిల్, మెయిన్ రైస్ బ్రాన్ ఆయిల్, ఈ స్పిరులినా, అలోవెరా, పోతే ఇది షాంపూ డబ్బా. ఈ బాగా నాకు నచ్చాయి సార్. వీటి వల్ల నేను దీనికి కనెక్ట్ అయినా సార్ బాగా. ఎస్ వెరీ గుడ్ సార్. ఈ ప్రొడక్ట్స్ వాడుకుంటే కొంచెం బాగుందంటే రిజల్ట్ ఎట్లా అబ్జర్వ్ చేశారు సార్? సో ఈ ఆయిల్ వాడుకున్నాక మీకు ఇమ్మీడియట్ గా అంటే కొన్ని రోజులు ఓ 10 days అట్లా గడవగానే ఏం రిజల్ట్ అబ్జర్వ్ చేశారు అక్కడ? రిజల్ట్ సార్ అట్లా ఇంతకు ముందు ఆయిల్ వాడుకుంటే ఏంటంటే ఒక ఎత్తు ఉదయం తింటే మధ్యాహ్నం అసలు తినేవాడిని కాదు సార్. ఏదో సాయంత్రం పూటగా లైట్ గా తినేవాడిని. ఈ ఆయిల్ వాడుకుంటే 3 పూటలు బాగా ఆకలి అవుతుంది. ప్లస్ మన ఇట్లా ఏదన్నా కొలెస్ట్రాల్ టైప్ లో ఉన్నా కానీ తగ్గిపోయింది. ప్లస్ బాడీ కొంచెం మనకి తెలియకుండా చేంజెస్ వచ్చింది సార్. ఎస్ వెరీ గుడ్, సూపర్ సార్. అట్లానే ఇందులో నీమ్ సోప్ కానీ లేకపోతే సో నీమ్ సోప్ గురించే మీరు చాలాసేపు ఒక అరగంట దాకా హోమ్ మీటింగ్ చెప్తారు, నేను 1 or 2 times విన్నాను. ఆ Yes, sir. అలానే అమ్మగారికి ఏమి హెల్త్ బెనిఫిట్ వచ్చింది సార్ అది ఒకసారి చెప్పండి.
ఆ, అమ్మగారికా సార్? అమ్మ ఏంటంటే ఎక్కువ కొంచెం పెయిన్స్ గా వచ్చినప్పుడే పని అదే ఎక్కడికైనా సేల నుంచి అయినా కానీ ఇట్లా బర్రెలుగా పోయి వచ్చినా కానీ ఆమె అమ్మటే పనుకుంటది అనమాట మంచం మీద. ఎస్. ఇట్లా నొప్పులు పెయిన్స్ గా ఉన్నాయి అని చెప్పేసి అట్లా అని చెప్పేసి మన దాంట్లో కొలెస్ట్రాల్ టాబ్లెట్లు, సారీ కొలెస్ట్రాల్ సప్లిమెంట్ ఒకటి, అలోవేరా, ఇంకోటి పోతే నూనె, ఈ మూడు వాడిచ్చాను సార్. ఈ మూడు వాడిచ్చేసరికి అమ్మకి బాగా మంచి రిజల్ట్ వచ్చింది, మంచి హుషారుగా పనిచేస్తున్నారు. ఎస్, సూపర్ సార్. ఎస్. ఈ విధంగా కొన్ని వస్తువులు వాడుకోవడం వల్ల సో మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ హెల్త్ వచ్చింది. ఈ హెల్త్ ఎస్ ద్వారా ఈ హెల్త్ కి బిజినెస్ కనెక్ట్ అయ్యారు. ఓకే. దీంతో పాటు సో స్టార్టింగ్ నా మీటింగ్ పిలవగానే ఆ మీరు ఆ అంటే మీ ఇంటర్నల్ ఫీలింగ్ ఏంది సార్? ఎలా అనుకున్నారు? సో మీటింగ్ కి ప్రొడక్ట్ ఇచ్చారు, వాడుకున్నాను, బానే ఉంది. మీటింగ్ ఏంటని మీకు ఎలా అనిపించింది? సో రావాలనిపించిందా, లేకపోతే మీ యొక్క ఒపీనియన్ ఏంటి సార్ స్టార్టింగ్ లో మీటింగ్ ఇన్వైట్ చేయగానే? చేయగానే లేదబ్బా మళ్ళీ మీటింగ్స్ అన్నారు, ఇదేదో మంచి బుక్ చేసే తట్టుకుంది ఎక్కడో కట్ట అని ఎస్. చెప్పేసి నేను స్టార్టింగ్ లో రాలేదు సార్. మీ ఫోన్ చేయగానే కానీ చెప్పాను ఇట్లా నాకు పనులు ఉన్నాయి సార్, పొలం పనులు నాకు కుదరదు, మీరు నాకు ఫోన్ చేయొద్దు, ఒకవేళ ఏదైనా ఉంటే పొలం పనులు అయిపోయినాక మిమ్మల్ని ఒకసారి నేను కలుస్తానని చెప్పాను. ఎస్, ఎక్సలెంట్ సార్. సో ఎందుకంటే అలా చెప్పినప్పటికి కూడా, ఎందుకంటే నేను కూడా స్టార్టింగ్ లో 3 మంత్స్ నా అప్లైన్ ఇలానే ఇబ్బంది పెట్టాను కాబట్టి, 3 మంత్స్ కాదు, నాకు లైఫ్ లైనర్ ఎవరైతే ఇందులో ఆనెస్ట్ గా పనిచేయగలుగుతారో వాళ్ళని 6 మంత్స్ వరకైనా ఫాలోఅప్ చేయొచ్చు అని చెప్పేసి ఆ సో అదే ఒబిడియంట్ గా నెంబర్ ఆఫ్ టైమ్స్ ఏ పోస్ట్ వచ్చినా మీకు పెడుతుండేవాడిని. సో ఎందుకంటే లైవ్ లో మిమ్మల్ని చూస్తూ ఆ ఆ పొలం ఎందుకంటే లీడర్స్ గమనించండి, సార్ కి హార్వెస్టింగ్ మిషన్ ఉందని చెప్పాను కదా. యాన్యువల్లీ ఫిబ్రవరి మార్చి ఆ టైంలో కంది పంట ఎట్లా చేతికి వస్తున్న టైంలో అంతా మిషన్ తోనే వర్క్ ఉంటుంది. సార్ ఆల్మోస్ట్ నైట్ 2-3 కూడా అవుతుంది అనమాట ఇంటికి వచ్చేసరికి. సో ఆ విధంగా వర్క్ చేస్తుంటాడు సారు. వర్క్ చేసి ఏ రోజు కూడా జూమ్ అనేది మార్నింగ్ టైంలో ఎప్పుడైతే మీటింగ్కి వచ్చిన తర్వాత కనెక్ట్ అయ్యి జూమ్ అనేది ఎప్పుడు మిస్ అవ్వరు సార్. 5:30కి జాయిన్ అయి ఉంటారు. సో ఓకే. ఎస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎక్కడ ఏ మీటింగ్కి వచ్చారు సార్? ఆ మీటింగ్ లో పొదిలి సురేష్ సార్ మీటింగ్ సెమినార్కి వచ్చారు కదా, అక్కడ ఏం అబ్జర్వ్ చేశారు? సో అక్కడే డిసైడ్ అయ్యారా మీరు మీటింగ్ ఇందులో బిజినెస్ కూడా చేయొచ్చు, సార్ వాళ్ళు చేయబట్టుకొని వెళ్ళొచ్చు అని డిసైడ్ అయ్యారా, లేకపోతే ఏమనిపించింది? సార్ ఫస్ట్ కొండేపి చెప్పారు కదా, కొండేపి వచ్చినప్పుడు నాకు పెద్దగా ఏం అర్థం కాలేదు సార్ దాని గురించి. ఎస్. ఫస్ట్ స్టార్టింగ్ ఎస్. తర్వాత మళ్ళీ కందుకూరు చెప్పారు సార్. ఎస్. కందుకూరు ఎంఎస్ఆర్ సార్ గురువు గారు వస్తున్నాడు, మంచి ఇట్లా ఇన్కమ్ తీసుకుంటూ పెద్ద సార్ అని చెప్పారు. ఎస్ చూడాలి ఆ సార్ అని చెప్పేసి మీరు నాకు ఉదయం నేను చెప్పాను సార్, ఇట్లా వరిగడ్డి కళ్ళం వేసాము, ఎవరిదో కాదు మా మామదేను, ఆయన నన్ను పంపిస్తారంటే లేదు సార్ మీరు మధ్యాహ్నం నుంచి ఎట్లా కట్ట ఏదో ఒకటి చెప్పి రండి అని చెప్పేసి నేను మీకు సరే మాట ఇచ్చాను కదా అని చెప్పేసి ఆ మీటింగ్ కి రావడం జరిగింది సరే మన కందుకూరు. ఎట్లా వచ్చానంటే వాళ్ళకి ఏం చెప్పానంటే ఇట్లా నాది గవర్నమెంట్ పోస్ట్, ఇట్లా సెలెక్టెడ్ అయినాను అని చెప్పేసి ఎంఆర్ఓ గారి దగ్గర వెళ్ళేసి సారీ ఇట్లా ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పారు రమ్మని ఫోన్ చేసి అని చెప్పేసి అబద్ధమాడి వచ్చాను సార్ ఆ మీటింగ్ కి. హలో. ఎస్, చెప్పండి సార్. మీటింగ్ వచ్చినాక అక్కడ ఏమి ఆ, తెలుసుకున్నారు, ఏ పాయింట్ పట్టుకున్నారు? అక్కడికి వచ్చాక ఎంఎస్ఆర్ సార్ గురువు గారు చెప్పారు సార్, ఇట్లా ప్రతి పని చేస్తూ ఉంటాము, చేసినా కానీ ఫలితం ఉండదు, జస్ట్ ఇక్కడ ఒక 1-2 ఇయర్స్ కష్టపడితే మన లైఫ్ అనేది మారిపోద్ది అని చెప్పారు సార్. అట్లా ఆ మాటలు ప్లస్ ఇట్లా మనం ఏవైతే పని చేసుకుంటున్నామో ఆ పని అనేది మనం ఉన్నంత వరకే చేస్తాం, మన యాక్ట్ అదే ఇట్లా మన ఏదైనా ఉన్న మన సారీ ఇట్లా మనం చేస్తేనే యాక్టివ్ ఇన్కమ్, చేయకపోతే ఏం లేదు, ఇట్లా ప్యాసివ్ ఇన్కమ్ అని చెప్పారు కదా సార్, అట్లా ఆ మాటలుగా అని చెప్పారు సార్ వాళ్ళు. ఆ మాటలు పట్టుకొని ఇట్లా పిలిస్తే రాని వాళ్ళు గెలిస్తే వస్తారు సార్, ఏదైనా సాధి చూపించాలి మన అనే వ్యక్తులు అని చెప్పేసి ఆ మాటలుగా పట్టుకొని ఇంకా అక్కడి నుంచి బిలీవ్ చేశాను సార్ ఆ మీటింగ్ నుంచి నేను. ఎస్, అక్కడ డిసైడ్ అయ్యారు ఎంఎస్ఆర్ గురువు గారి మీటింగ్స్ కి. అయితే ఎస్. సార్ డిసైడ్ అవగానే సో నలుగురు చెప్పాలి, ఇందులో నెట్వర్క్ పెరిగితే గానీ మన బిజినెస్ పెరగదు, ఇన్కమ్ రాదని అర్థం చేసుకున్నారు.
సో స్టార్టింగ్ నా నెట్వర్క్ కోసం వెళ్ళి చెప్పగానే సో మీకు నెగిటివ్స్ వచ్చాయా, పాజిటివ్స్ వచ్చాయా సార్? నెగిటివ్సే సార్. అసలు మా మేనమామ వాళ్ళకే చెప్పాను నేను. ఎస్. చెప్తే ఆయన ఏమన్నాడంటే, ఇది నువ్వు రియల్ గా చూసినవా, ఇది తౌడుతో తయారైందా, ఇది ఎవరు చెప్పారు నీకు, అది ఇది అని చాలా క్వశ్చన్స్ చేశారు. ఎస్. తౌడుతో ఏంది, ఇక్కడ అంత క్లారిటీగా ఉంది కదా డబ్బా మీద, ఇదిగో చూడండి అని చెప్పేసి మా మామకి ఫస్ట్ ఒక డబ్బా ఇస్తే వాడాడు. సరే బానే ఉందని అడిగితే ఆ బానే ఉంది అన్నాడు. మరి కంటిన్యూ చేయండి మామ, మనకి ఆరోగ్యం పరంగా అన్నిటికీ బానే ఉంటది, నేను వాడుతున్నాను అని చెప్పేసి స్టార్టింగ్ లో నేను తీసుకున్న ఒక నెల వాడిన తర్వాతే వాళ్ళకి ఇచ్చా, మళ్ళీ నా ఐడి మీద తీసుకొని. వాళ్ళ ఐడి కానీ అప్పుడు వేయలేదు. ఇస్తే మా అత్తయ్య మా అమ్మ సారీ మా అత్తయ్యని అడిగాను. అడిగితే ఎలా ఉంది అత్త, బాగుందా ఆయిల్ అంటే, బాగానే ఉందిరా అంది. ఓకే అట్లయితే మరి కంటిన్యూ చేయండి అత్త, ఎందుకంటే మన ఆరోగ్యం పరంగా మనకు ఇట్లా షుగర్ ఉంది కదా మామకి, ఇట్లా షుగర్ కి సంబంధించి సప్లిమెంట్స్ ఉన్నాయి, ఒక నెల వాడదామంటే ఏం వాడలే కానీ ఆయన, సరే ఆయిల్ ఇచ్చావు కదా, ఆయిల్ బాగానే ఉంది, మళ్ళీ కానీ తీసుకురమ్మంటే మళ్ళీ కానీ ఇచ్చాను అనమాట. 2 డబ్బాల దాకా వాడారు. తర్వాత ఇట్లా ఐడి చేసుకుని ఇట్లా తీసుకుంటే మనకు ప్రతి నెల మనం బయట తెచ్చుకుంటే 3,000 4,000, ఇక్కడ దీంట్లో తెచ్చుకుంటే మనకు అన్ని బెనిఫిట్స్ ఉంటాయి అని చెప్తే వాళ్ళు బిలీవ్ చేయలేదు అనమాట. బిలీవ్ ఎస్, చేయకపోతే నెగిటివ్స్ వచ్చినాయి. సో ఎస్, నెగిటివ్స్ రాకపోను మిమ్మల్ని ఏమన్నా ఎంకరేజ్ చేశారా చేసుకోమని, డిస్కరేజ్ అసలు చేశారా ఏం సార్? ఏం లేదు. అసలు ఆ పేస్ట్ సబ్బులు నువ్వు అమ్మడం ఏంది, ఆ ఏడు ఎస్. కిరాణా షాప్ లో తెచ్చుకొని పెట్టుకొని అమ్ముకుంటారు, అదే షాప్ పెట్టుకోవచ్చు కదా, అది మీ ఇంటికాడ అన్నాడు. ఎస్, వెరీ గుడ్. ఇంట్లో ఉన్న వాళ్ళు మీ సొంత అమ్మగారు వాళ్ళ తమ్ముడే నమ్మలేదు. సో ఇట్లా చెప్పగానే మీకు ఏమనిపించింది సార్? ఇందులో ముందుకు వెళ్ళగలుగుతానా వెళ్ళలేనా అని ఏమన్నా మీకు ఇంటర్నల్ గా అనిపించిందా? అనిపించింది సార్ నాకు. వాళ్ళ మాటలు ఎస్ ఇది మనం చేయలేమేమో అని చెప్పేసి ఆగిపోదామని కానీ అనుకోని కానీ, ఎస్ అట్లా ఆగిపోతే బాగోదని చెప్పేసి నేను ఇంకా వాళ్ళు చెప్పిన మాటల్ని గట్టిగా పట్టుకొని, ఎస్ మా తమ్ముడు ₹1,00,000 సంపాదిస్తున్నాడు కాబట్టి నేను కానీ దీంట్లో ఒక 2-3 ఇయర్స్ పట్టుకుంటే నేను ఒక 1,00,000 కాబట్టి ఒక 50,000 తీసుకోగలుగుతా కదా అని చెప్పేసి అక్కడ గట్టిగా బిలీవ్ చేసి జర్నీ చేశాను సార్. ఎస్, ఎక్సలెంట్ సార్, సూపర్ సార్. సో ఆ నెగిటివ్స్ ని ఫేస్ చేసుకుంటూ పాజిటివ్స్ నే ముందుకు తీసుకెళ్తున్నారు. సో అయితే ఎస్ సార్ మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్పుడు ఏదైతే ఏప్రిల్లో ఫ్రీ అయినారో సో మిమ్మల్ని రిక్వెస్ట్ చేసి అడగడం తోటి స్టార్టింగ్ నా ఫస్ట్ బూట్ క్యాంప్ కి వచ్చారు సార్. ప్రోడక్ట్ వాడుకుంటున్నారు, బానే ఉంది. సో ఎక్కడికి వెళ్ళినా నెగిటివ్సే వస్తున్నాయి. ముందు నేను నేర్చుకోవాలని డిసైడ్ అయిపోయి బూట్ క్యాంప్ కి వచ్చారు. సో బూట్ క్యాంప్ కి వచ్చిన తర్వాత 2 డేస్ ఉన్నారా సార్ మీరు? 2 డేస్ ఉన్నాను సార్, 2 డేస్. ఎక్సలెంట్. మీతో పాటు ఎవరినైనా తీసుకొచ్చారా బూట్ క్యాంప్ కి? తీసుకొచ్చాను సార్ నాతో పాటు, మన ఈగిల్ బాల్లోని గురవే సో సార్ వాళ్ళు వాళ్ళు. 2 డేస్ ఉన్నారా సార్? లేరు సార్, వాళ్ళు 1 డేలోనే సాయంత్రానికి వెళ్ళిపోయారు, నలుగురు వస్తే. ఎస్, వెళ్ళిపోయారు. కానీ మీరు అక్కడ చెప్తున్న మాటలకి ఎవరి వాయిస్ కి అంటే పర్టికులర్ మెంటరు స్పీకరు సక్సెస్ అయిపోయిన పీపుల్ ఎవరి వాయిస్ కి కనెక్ట్ అయ్యారు సార్? సో ఏమనేది పట్టుకొని ముందుకి జర్నీ స్టార్ట్ చేశారు? అక్కడ ఓకే సార్, అది వచ్చేసి మనకి ఇట్లా అది కాయలమ్ముకున్నాము భూలక్ష్మి మేడం, పోతే అంజిబాబు సారు, ఇలాంటి వ్యక్తులే చేయంది లేని నేను ఎంతగానో చదువుకున్నా కదా అని చెప్పేసి అక్కడ వాళ్ళ మాటలు బట్టి బిలీవ్ చేశాను సార్. ఎస్, ఎక్సలెంట్ సార్, సూపర్. సో ఒక చదువు లేని వాళ్ళు ఒక కాయలు ఇల్లు తిరిగి ఊరూరు తిరిగి కాయలు అమ్ముకునే వాళ్ళు, అట్లానే ఒక సిమెంట్ పని చేస్తున్నటువంటి బేల్దార్ మేస్త్రే సక్సెస్ అవ్వలేంది. సో అన్ని విషయాలు కొంచెం నలుగురిలో సొసైటీ ఎలా ఉంటుందో తెలుసు. అన్ని చోట్ల వర్క్ చేస్తుంటాను నేను ఎలక్ట్రీషియన్ గా. సో నేను ఎందుకు చేయలేను అని చెప్పేసి స్ట్రాంగ్ గా డిసైడ్ అయ్యారు అక్కడ. ఎస్ సార్, అవును. ఎస్, సూపర్ సార్. సో సో నెక్స్ట్ ఆఫ్ ఆల్ మన టీంలోనే మీరు చెప్పారు నాకు. సో 7th క్లాస్ చదివినటువంటి ఎలక్ట్రీషియన్ బ్రహ్మయ్య సార్ 1.5 lakhs తీసుకుంటున్నారు, ఈయనే కదా నాకు సిమిలర్ ఎగ్జాంపుల్ అని మీరు ఎప్పుడు డిసైడ్ అయ్యారు సార్? వదిలి మీటింగ్ వచ్చినప్పుడు అక్కడ సార్ కలిసి మాట్లాడాను సార్. మీరే సార్ వాళ్ళతో కలిసి మాట్లాడిచ్చారు సార్ తోటి, అక్కడ డిసైడ్ అయ్యాను సార్ బాగా పూర్తిగా ఇంకా. ఎస్, సూపర్ సార్. ఇంకప్పటి నుంచి సిస్టమ్ అనేది ఆ వదలకుండా జర్నీ చేసుకుంటూ ముందుకు వస్తున్నారు. ఎస్ ఎస్ ఎస్, ఓకే, సూపర్. లీడర్స్ గమనించండి.
సో సార్తో పాటు సిమిలర్ గా ఉన్నటువంటి సో మన మన టీంలోనే మనందరి అప్లైనర్ బ్రహ్మయ్య సార్ని చూసి సేమ్ 7th క్లాస్ వరకు చదివి ఆగిపోయినటువంటి సార్ని చూసి సార్ అనేది ఇన్స్పిరేషన్ అయిపోయి గమనించండి, మీటింగ్స్ అయిపోగానే సార్ వాళ్ళతో పరిచయం చేయించడం, వాళ్ళతో ఫోటో దిగిపించడం, ఆ రిలేషన్షిప్ బిల్డ్ చేయడం వల్ల సో మన సార్ వాళ్ళు ఎప్పుడు చెప్తుంటారు, జస్ట్ మీరు ఒక లీడర్ ని ఏ పర్సన్ అయినా మనం అనుకుంటే ఖచ్చితంగా చేయొచ్చు లీడర్స్, వాళ్ళని లీడర్స్ గా బిల్డ్ చేయొచ్చు. అప్పుడు ఎలా బిల్డ్ అవుతారంటే ఈ విధంగా ఒక మీటింగ్స్ తీసుకురావడం, వాళ్ళని సో ఏదైతే మనం కేర్ చేయడం కానీ నిత్యం వాళ్ళు చేయబట్టుకొని ఒక 3-4 మంత్స్ కానీ వాళ్ళకి ఏమైతే నీడ్ ఉందో సో వాటన్నిటిని ఫుల్ఫిల్ చేసుకుంటూ సో ప్రతి ఒక్కళ్ళు అబ్జర్వ్ చేస్తుంటారు. సో సార్ వాళ్ళు తీసుకొచ్చారు, కూర్చోబెట్టారు, ఆ పని అయిపోయిందని చెప్పేసి పక్కన ఉండడం కాదు. సో మన సార్ వాళ్ళని పరిచయం చేయించడం వల్ల సార్ వాళ్ళతో రిలేషన్షిప్ మేక్ అయిపోయి సో ఎక్కడైనా మీటింగ్కి వెళ్ళినా కూడా ఎస్ బ్రహ్మయ్య సార్ కానీ, ఆనంద్ సార్ కానీ, అలానే రవి సార్ కానీ, సాయన్న సార్ కానీ వీళ్ళందరికీ పరిచయం చేయించి ఫోటోలు తీపించడం వల్ల సో ఇప్పుడు సార్ చూడండి, నా నాకంటే ముందుగానే ఫీల్డ్కి వెళ్ళడం, పొద్దున్నే బ్యాగ్ తీసుకొని ఎక్కడ మీటింగ్ ఉందన్నా కూడా గుంటూరు సార్కి మెయిన్ గా గుంటూరు నుంచి అట్లానే ఈగలపాడు నుంచి టీం వచ్చింది సార్కి. ఆ ఈగలపాడు, గుంటూరు, దర్శి, ఇట్లా కందుకూరు, సింగరాయకొండ నుంచి సార్ టీమ్స్ ఉన్నాయి. మంచి యాక్టివ్ లీడర్స్ ఉన్నారు టీంలో. సో ఇవన్నీ సారు ఏదైతే సార్ ఫస్ట్ సార్కి ఆ ఇంప్లిమెంట్ చేస్తూ సార్కి కనెక్ట్ అయిన పాయింట్స్ ని టీమ్ కి కనెక్ట్ చేస్తూ ఆ, ఏ చిన్న విషయాన్ని కూడా చాలా అంటే పెద్ద దానిలాగా తీసుకొని ప్రతి ఒక్క వర్డ్ కూడా ఎక్కడ మిస్ చేయకుండా చాలా ప్యాషనెట్ గా వర్క్ చేస్తున్నారు సార్. సార్ అయితే బాగుంది, మీటింగ్ లో డిసైడ్ అయ్యారు. సో ఒక పర్సన్ ని మోటివ్ గా తీసుకొని వెళ్తున్నారు. సో మీరు మైసూర్ బూట్ క్యాంప్ కి వచ్చాక అక్కడ ఏం చేసుకున్నారు సార్? అక్కడ ఏం మైండ్ సెట్ మార్చుకున్నారు? అక్కడ ఏ విధంగా డిసైడ్ అయ్యారు సార్? అక్కడ సార్ అదే సార్, మనం మైండ్ సెట్ మార్చుకుంటేనే మనం ముందుకెళ్ళగలమని అక్కడ డిసైడ్ అయ్యాను సార్ మైసూర్లో. ఎస్, ఇప్పుడు దాకా ఏదో చేస్తున్నాము బట్ మైండ్ సెట్ అనేది స్ట్రాంగ్ గా లేదు. సో వెళ్తున్నాము అవునండి. ఫీల్డ్ కి. ఆ ఆ మీటింగ్ అయిపోయిన మీటింగ్ లో ఉన్నప్పుడు, మీటింగ్ హాల్లో ఉన్నప్పుడు ఎనర్జీ బాగుండేది. మళ్ళీ బయటికి ఫీల్డ్ లోకి రాగానే ఎక్కడైనా మీకు తెలిసిన వాళ్ళు చెప్పగానే వాళ్ళు డిస్కరేజ్ చేయడం, సో ఎనర్జీ అంతా డ్రాప్ అయిపోవడం, ఈ విధంగా అప్ అండ్ డౌన్ ఉండే మైండ్ సెట్ మైసూర్కి వచ్చినాక చేంజ్ చేసుకున్నారు. సూపర్ సార్, అంతే. ఎస్, మైసూర్లో చేంజ్ చేసుకున్నారు. అక్కడ డ్రెస్ సెన్స్ కానీ సో ఒక ప్రొఫెషనల్ లైఫ్ అనేది ఏ విధంగా లీడ్ చేయొచ్చు అన్నీ అక్కడ తెలుసుకున్నారు. సో లీడర్స్ గమనించండి, సార్ ఫోటోలు చూసి, సార్ మాటలు చూసి ఇదివరకు ఉన్న అంటే బిఫోర్ ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉండేది అనేది సో ఊర్లో కొంతమంది నాకు తెలిసిన ఫ్రెండ్స్ కాల్ చేసి, అరే ఏం చేసావురా నువ్వు, సార్ ఇంతలా మా వెంకటేశ్వరు అనే వ్యక్తి, పోల్ వెంకటేశ్వరు అనే వ్యక్తి ఈ విధంగా చేంజ్ అయ్యాడు. సో అసలు ఇందులో ఏమన్నా ఉందా, మంత్రం ఏమన్నా ఉందంటే మంత్రం ఏం లేదు. సో గ్యారేజ్ కి వచ్చారు సార్, చేంజ్ అయ్యారు ఇక్కడ. సో మీకు ఆ ఇంట్రెస్ట్ ఉంటే, ఇంట్రెస్ట్ కాదు మీకు ఇది లైఫ్ చేంజింగ్ ఆపర్చునిటీ, మీరు కూడా గ్యారేజ్ కి వస్తే డెఫినెట్లీ చేంజ్ అవుతారు అని చెప్పినా రావడం లేదు. బట్ సార్ మాత్రం 100% నేను చూసిన దాంట్లో బిఫోర్ కి ఇప్పటికి చాలా అంటే చాలా చేంజ్ అయ్యారు. ఇప్పటికి కూడా ఇంకా చేంజ్ అవ్వాలి సార్ నాలో, ఇది ఇంకా స్టార్టింగ్ నాది, ఇంకా ఏం తెలుసుకోలేదు, తెలిసి తెలియక ముందుకు వెళ్తున్నాను. సో చాలా మంది హేళనగా చూస్తున్నారు సార్ అని అన్నా కూడా ఏం లేదు సార్, వీటన్నిటికీ వన్ అండ్ ఓన్లీ సక్సెస్ అయిన తర్వాత 1 lakh తీసుకున్నాక 1 year గట్టిగా పట్టుకోండి, ఖచ్చితంగా మీరు 1 lakh తీసుకుంటారని చెప్పేసి ఎప్పుడు సార్కి పాజిటివ్ వైబ్రేషన్ ఇవ్వడం బట్టి ఇప్పటికీ సిస్టమ్ వదిలిపెట్టలేదు. ఇప్పుడు ఒక మంచి లీడర్ గా తయారయ్యారు. సో నాకంటే బెటర్ గా ఎక్కడ మీటింగ్ ఉన్నా టీము ఒక్క పర్సన్ వస్తున్నా సరే వెళ్తారు. అక్కడికి వెళ్ళాక ఆ పర్సన్ రాకపోయినా ముందు నేనైనా తెలుసుకోవాలని చెప్పేసి సో సార్ అంత ప్యాషనెట్ గా వర్క్ చేస్తున్నారు లీడర్స్. సో గమనించండి, సో ప్రతి ఒక్కరం కూడా అందరికి ఏ నెగిటివ్స్ వస్తుంటాయి, ఇదే విధంగా ఉంటుంది. మనము ఈ సిస్టమ్ లోకి తీసుకొచ్చినప్పుడు ఈ చాలా తెలుసుకోవాల్సినవి, నేర్చుకోవాల్సినవి చాలా ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు దాకా మనం బయట చేసిన ప్రొఫెషన్స్ వేరు, ఇది కంప్లీట్ అంటే కొత్తగా ఉంటుంది అనమాట. దీంట్లో మనం ఏదైతే ముందు సక్సెస్ఫుల్ అప్లైనర్ ఉన్నారో వాళ్ళని ఏం ఏం ఫాలో అయితే వీళ్ళు ముందుకు వెళ్తున్నారు, సో పలానా వ్యక్తి పిలిస్తే మీటింగ్స్ కి ఎందుకు వస్తున్నారు, సో వాళ్ళు ఏం మాటలు చెప్తే మీటింగ్ కి వస్తున్నారు, ఆ పర్సన్ బట్టే కొంతకాలం జర్నీ చేస్తారు కాబట్టి సో ఆ విధంగా సార్ కన్ని నేర్పించుకుంటూ చేస్తే ఈ రోజున
సార్ మీరు ఫస్ట్ ప్రొడక్ట్స్ వాడుకున్నారు కదా, వాడుకున్నందుకు ఆ, మీకు ఎంత బెనిఫిట్ వచ్చింది సార్? ఫస్ట్ ఇన్కమ్ ఎంత వచ్చింది? ₹583 వచ్చింది సార్. ఎస్, ఎక్సలెంట్. ఇందులో ఫాస్ట్ వస్తువులు స్టార్ట్ వాడుకుంటే ఫాస్ట్ స్టార్ట్ అయిపోయినా సార్. ఫాస్ట్ స్టార్ట్ 8 అయ్యారు. ₹500 క్యాష్ బోనస్ వచ్చింది. హైయెస్ట్ ఇన్కమ్ ఉమ్, ఎంత వచ్చింది సార్? 7,200 సార్. ఎస్. ఇందులో ఒక 3 మంత్స్ బిలీవ్ చేసి సో అప్లైనర్ చేయబట్టుకొని హోమ్ మీటింగ్ చేసుకుంటూ ఒక మంచి టీమ్ తో, హెల్దీ టీమ్ తో, సో సార్ జస్ట్ అందరిని టీం ద్వారానే, మొత్తం ఆల్మోస్ట్ ఆల్ హెల్దీ టీం ద్వారానే సార్ ఇట్లా 3 మంత్స్ పార్ట్ టైం గా చేయబట్టి సో ₹7,200 బ్రాంజ్ డైరెక్టర్ గా ఇన్కమ్ తీసుకున్నారు. సో 7,200 తీసుకోగానే ఇంట్లో చెప్పారా సార్, ఇట్లా నేను ఈ విధంగా చేస్తుంటే ఇట్లా ఇంత ఇన్కమ్ వచ్చిందని చెప్పగానే ఇంట్లో వాళ్ళు సో ఎంకరేజ్ చేశారా, లేకపోతే ఏమన్నా డిస్కరేజింగ్ గా, నెగిటివ్ గా ఏమన్నా మాట్లాడారా సార్? అన్నా సార్, 7,200 రావడం ఏంది, అవి ఇక్కడ మనం 4-10 రోజులు పనికి పోతే వస్తాయి కదా అని నన్ను డిస్కరేజ్ చేశారు సార్. ఎస్. ఇంట్లో వాళ్ళు నమ్మారా సార్, బయట వాళ్ళు కాదు? ఇంట్లో వాళ్ళు ఆహా, మీకు ఎంకరేజ్మెంట్ ఉందా? ఏం లేదు సార్, ఇంట్లో అసలు ఎంకరేజ్మెంట్ లేదు, ఏం లేదు నాకు అసలు. అయినా ఎస్, నమ్మట్లేదు, చూడండి. ఇప్పుడు కానీ నమ్మట్లేదు. ఎస్, నమ్మరు సార్. మనం ఇంకా మంచి సక్సెస్ తీసుకున్నాక ఆటోమేటిక్ గా నమ్ముతారు. సో ఈ సిస్టమ్ కి ఆ పవర్ ఉంది. డెఫినెట్ గా సక్సెస్ అయిన పీపుల్ కూడా ఉన్నారు. సో చూడండి లీడర్స్, సో ఇంట్లో వాళ్ళు, తమ్ముడు, సిస్టర్, అమ్మ వాళ్ళే సో ఇదేది పని కట్టుకొని డైలీ ఇట్లా బ్యాగ్ తగిలించుకొని బూట్లు వేసుకొని షర్ట్ ప్యాంట్ ఇన్సర్ట్ చేసుకుని వెళ్తున్నాడు, ఇదేదో ఉందని చెప్పేసి ఇంట్లో సో డబ్బులు వస్తున్నాయి అని చెప్పిన, ఎందుకంటే తెలియక మీటింగ్ వినక, సో తెలుసుకుంది మీటింగ్ వినింది సార్ కాబట్టి సో ఇంట్లో వాళ్ళు కూడా ఇప్పటికీ కూడా సపోర్ట్ లేదు. అయినప్పటికీ సార్ ఎక్కడైనా మీటింగ్ ఉందంటే డెఫినెట్లీ ఆ మీటింగ్ అయితే సో వదిలిపెట్టడు, డెఫినెట్లీ మీటింగ్ కి వస్తారు. సారు బయటికి రాగానే ఎక్కడైనా ఒక 2 అడుగుల దూరంలో ఏ వ్యక్తి నాకు కనిపించారంటే వాళ్ళకి ఖచ్చితంగా మన వెస్టేజ్ గొప్పదనం చెప్పాల్సిందే. ఏదైనా ఒక ప్రోడక్ట్ అక్కడ రిటైల్ చేయాల్సిందే. సో రీసెంట్ గా మనం ఒకసారి పాకల బీచ్ ఫెస్టివల్ కి వెళ్ళి వస్తుంటే రిటర్న్ లో మేమే నిజంగా షాక్ అయ్యాం. ఆ, ఎప్పుడు అంటే ఎవరికైనా ఇవ్వాలన్నా కొంచెం బిడియంగా అట్లా, అంటే మన ఈగో మనకే ఒప్పుకోదు. ఈవెన్ ఇప్పటికి కూడా ఉంది నాకు కూడా. సో సారు అట్లా ఏం లేకుండా పక్కన సీట్లు ఎవరైనా కూర్చున్నారంటే వాళ్ళని ఫస్ట్ కనెక్ట్ అవుతారు. ఎక్కడి నుంచి వస్తున్నారు సార్, ఆ, మీ నేమ్ ఏంటి సార్, ఎక్కడికి వెళ్తున్నారు అని చెప్పేసి వాళ్ళతో మాట్లాడి ఒక చిన్న హెల్త్ కాన్సెప్ట్ ఉంది సార్, మేము దానికోసం మీటింగ్కి వెళ్తున్నాం, చాలా బాగుంటాయి అని చెప్పేసి సార్ తెలిసిన వర్డ్స్ లో చెప్పి ఖచ్చితంగా ఏదో ఒక ప్రోడక్ట్ ఎప్పుడు బ్యాగ్ లోనే ఉంటుంది సార్ దగ్గర. ఆ ప్రోడక్ట్ అనేది ఆ పర్సన్ కి ఇచ్చి మొబైల్ నెంబర్ తీసుకొని వెంటనే వాళ్ళకి మళ్ళీ ఫీడ్బ్యాక్ తీసుకుంటూ ఆ విధంగా కూడా బిజినెస్ కనెక్ట్ చేస్తున్నారు. సో నిజంగా మిమ్మల్ని చూసి ఇంకా నేర్చుకోవాలి సార్. నేర్చుకొని మేము మైండ్ సెట్ అనేది చేంజ్ చేసుకోవాలి. సో లీడర్స్ గమనించండి, ఆ విధంగా ప్యాషనెట్ గా సార్ వర్క్ చేస్తూ ఉన్నారు. సో సార్ మీకు షార్ట్ టర్మ్ గోల్ ఏంది, అలానే డిసెంబర్ కి ఏ గోల్ పెట్టుకొని వర్క్ చేస్తున్నారు సార్ ఫైనల్ గా? ఆ, డిసెంబర్ కి 50,000 సార్. ఎస్, షార్ట్ టర్మ్ సార్. షార్ట్ టర్మ్ వచ్చేసి LOB తీసుకోవాలి సార్ ఈ మంత్. ఎస్, చూడండి లీడర్స్ ఎంత కాన్ఫిడెంట్ అంటే సో ఈ మంత్ ఎల్ఓబి తీసుకోవాలని డిసైడ్ అయి ఉన్నారు. 100% వస్తుంది కూడా. ఎందుకంటే సార్ బ్రాంజ్ డైరెక్టర్ అయిన తర్వాత సార్ కి ఈ టీం అంతా పరిచయం అవడానికి రీజన్ ఒక 35 years ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ఒక ఆర్ఎంపి సార్. సో దాదాపుగా సార్ మాకు చిన్నప్పుడు అందరికి సిజేరియన్స్ కానీ సో చాలా చాలా పెద్ద పెద్ద ట్రీట్మెంట్స్ అన్ని చేశారు సార్. అలాంటి సార్ని సిస్టంలోకి తీసుకొని వచ్చి సార్ని బ్రాంజ్ డైరెక్టర్ చేయడం జరిగింది. గ్రేట్ లీడర్ గురవై సార్ని. అలానే సార్ టీంలో ఇంకొకళ్ళు శ్రీదేవి మేడం గారిని బ్రాంజ్ చేయడం జరిగింది. సో ఈ మంత్న చూడండి, టీమ్ సక్సెస్ ద్వారా టీమ్ ని ఇంకా 2 members ని సక్సెస్ చేయాలని డెడికేషన్ తో సార్ వర్క్ చేయడం బట్టి ఈ మంత్ ఎల్ఓబి తోటి సిల్వర్ లో నిలబడబోతున్నారు. సో ఇదంతా కూడా విత్ ఇన్ షార్ట్ స్పాన్ ఒక 5 to 6 months లోనే సార్ ఈ జర్నీ అంతా కంప్లీట్ చేసుకోవడం జరుగుతుంది అనమాట. సో హార్ట్లీ కంగ్రాచులేషన్ సార్, మీరు డెఫినెట్ గా అనుకుంది రీచ్ అవుతారు, అందులో నో డౌట్. ఎందుకంటే ఏదైనా చెప్పారంటే అది డెఫినెట్ గా చేస్తారు. సో హార్ట్లీ కంగ్రాచులేషన్స్. చాలా మీ సక్సెస్ఫుల్ జర్నీ అనేది చాలా వండర్ఫుల్ గా ఉంది సార్. ఇలానే మంచి పెద్ద పెద్ద మీటింగ్స్ ఇస్తూ, టెస్టిమోనియల్స్ ఇస్తూ, ప్రొడక్ట్ నాలెడ్జ్ ఇస్తూ టీమ్ కి కూడా ఇంకా మంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వగలుగుతారని, మీరు తెలుసుకున్న విషయాన్ని టీం అందరికి ఇస్తారని ఆశిస్తున్నాను సార్.
హార్ట్లీ థ్యాంక్స్ సార్, ఈరోజు మంచి టెస్ట్ మోని ఇచ్చినందుకు. కొంతమంది మన అప్లయన్స్ ని అలానే చాలా మంది హ్యాండ్ రైజ్ చేస్తున్నారు సార్, ఫీడ్బ్యాక్ తీసుకుందాము. ఓకే సార్, హార్ట్లీ కంగ్రాచులేషన్స్ సార్. మీకు కానీ మీరు థ్యాంక్ ఉండడం బట్టి మేము ముందుకు వెళ్తున్నాం సార్. కంగ్రాచులేట్ సార్. మీరు కానీ శంకర్ సార్ కానీ మాకు ముందుండి అన్ని చెప్తూ ఉంటారు, ఇలా ఇలా చేయాలని చెప్పేసి. మిమ్మల్ని చూసుకొని మేము ముందుకు వెళ్తుంటాం సార్. ఎస్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మా అప్లయన్స్ ఏదైతే చెప్పారో సో యాజ్ ఇట్ ఈజ్ గా అవే అందరికి చెప్తూ ముందుకెళ్తున్నాం సార్. థ్యాంక్ యూ సో మచ్. సో సార్ థ్యాంక్ యూ, వాళ్ళని థ్యాంక్ యూ. ఇన్వైట్ చేస్తున్నాం. గుడ్ మార్నింగ్ సార్, ఆనంద్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ వెంగళేట్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ. చాలా చక్కగా మీ యొక్క లైఫ్ అనేది సపోర్ట్ చేసి ఒక వండర్ఫుల్ టెస్ట్ మోని ఒక జర్నీ వినిపించినందుకు థ్యాంక్ యూ. ఎక్సలెంట్గా ఉంది సార్ పోల్ వెంకటేట్ సార్. థ్యాంక్ యూ సార్. మై మెంటర్ ఆనంద్ సార్. థ్యాంక్ యూ. చాలా వండర్ఫుల్ జర్నీ. లీడర్స్ గమనించండి, ఇప్పుడు దాకా మాట్లాడిన ఇద్దరు వ్యక్తులు ఒక్కటే ఊరు, సో ఇద్దరు కూడా రిలేటివ్స్. కాకపోతే మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే సార్ టెస్ట్ మనీలో ఇద్దరు చదువుకోవాలంటే డబ్బు ఆర్థిక ఇబ్బందులు ఉండటం వల్ల వాళ్ళ తమ్ముడిని చదివిచ్చాను అని చెప్పాడు సారు. వాళ్ళ తమ్ముడికి ఇప్పుడు నియర్లీ సాఫ్ట్వేర్ ద్వారా ₹1,00,000 ఇన్కమ్ వస్తుంది. మరి వెంగళరెడ్డి సార్ మీరేం చేస్తున్నారు ప్రజెంట్ పని? సార్ నేను సచివాలయ ఎంప్లాయీని సార్, గవర్నమెంట్ జాబ్. 33,000 ఇన్కమ్ తీసుకుంటున్నాను సార్. 33 ఏళ్ళు ఇన్కమ్, సచివాలయం గవర్నమెంట్ జాబ్, మీది కూడా బీటెక్ కంప్లీట్ అయింది. ఎస్ సార్. సో వెంకటేశ్వర సార్ మీరేం చదువున్నారు? సార్ నేను 7th క్లాస్ వరకు చదువుకున్నా సార్. తర్వాత డిస్టెన్స్ లో ఈ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ లో మాకు ఊరికి వచ్చి చేసే పర్సన్ పట్టుకొని నేను ఒక 1 year తాతతో జర్నీ చేసాను ఎలక్ట్రికల్ దాంట్లో. చేసినప్పుడు ఆ సార్ ఏం చెప్పాడంటే, ఇట్లా మీరు ఎగ్జామ్స్ ఇప్పుడు రాసుకుంటే. 7th క్లాస్ చదివారు అంతేనా? అవును సార్, Yes. 7th క్లాస్ వరకు నేను. ఎస్, ఇది ఆల్ లీడర్స్ మనకు ఆలోచిస్తే బీటెక్ కంప్లీట్ అయిన వ్యక్తికి 7th క్లాస్ చదివిన వ్యక్తికి ఒకటే అవకాశం, అదే వెస్టేజ్. సో Yes. 1 minute మీట్లో ఉండండి సార్. సో ఎస్, మనం గమనించాల్సిన ఒకటే లీడర్స్, ఎవరిమైనా సరే విన్నది వెంటనే అర్థం కాదు. సార్ కూడా 2-3 మీటింగ్లు నాకు అర్థం కాలేదు, బూట్ క్యాంప్కి వచ్చాను, మైసూర్ ట్రైనింగ్కి వచ్చాను, జూమ్ మీటింగ్స్కి అటెండ్ అవుతున్నానంటే ఇప్పుడు దాకా మన ఆలోచనలు మన యొక్క అలవాట్లు వేరే. ఎప్పుడైతే మనం ఇక్కడ ఈ బిజినెస్ అనే దాన్ని కాకుండా అసలు జనం ఏం చేస్తుంది, ఇక్కడ ఎందుకు డబ్బు వస్తుంది, ఇక్కడ ఏం జరుగుతుంది గమనించగలిగితే నీకు అర్థమైన రోజు నీకు ఈ బిజినెస్ నువ్వు చేయగలవు, అర్థమైన రోజు నీకు ఇన్కమ్ వస్తుంది. సో వెంకటేష్ సార్ ₹550 ఫస్ట్ మంత్ ఇన్కమ్ అన్నారు. చూసేవాళ్ళకి అది చాలా చిన్న ఇన్కమ్ ఉంది. ఫస్ట్ మంత్ అంటే ఇది 3వ నెల అన్నాడు. 3వ నెల కల్లా 7,400 వచ్చింది. ఇంట్లో చెప్తే ఏమన్నారంటే దీనికోసమేనా నువ్వు వెళ్ళింది అన్నారు. కరెక్ట్గా చూడండి లీడర్స్, నెక్స్ట్ మంత్ ఇదే ఇన్కమ్ 20,000 పైన ఉండబోతుంది. ఏదన్నా ఒక పని నువ్వు మొదలు పెడితే, ఏదన్నా జాబ్ నువ్వు మొదలు పెడితే ఫస్ట్ నెలకి, 2వ నెలకి, 5వ నెలకి అని ఇట్లా నెల నెల గ్రోత్ ఉంటుందంటే ఎక్కడా లేదు. సో కరెక్ట్గా ఇదే ఇన్కము రేపు డిసెంబర్ లేదా మార్చ్ కల్లా ₹1,00,000 కాబోతుంది, 7,400. దీన్ని ఎవరైతే బిలీవ్ చేస్తున్నారో వాళ్ళు ఈ బిజినెస్లో ముందుకు వెళ్తున్నారు. ఎవరు బిలీవ్ చేస్తున్నారు సార్ అంటే ఎవరైతే బిజినెస్ అర్థం చేసుకున్నారో వాళ్ళు ఉంటున్నారు. సో వాళ్ళ తమ్ముడిని చదివించి దాదాపు 18 సంవత్సరాలు చదివిస్తే వాళ్ళ తమ్ముడికి వచ్చే ఇన్కము ₹1,00,000. ఇప్పుడు 18 సంవత్సరాలు కష్టపడి చదివి అంత వెయిట్ చేస్తేనే వచ్చే ఇన్కమ్ ఇక్కడ జస్ట్ 1 yearలో వాళ్ళ అన్నయ్య తీసుకుంటాడంటే వితౌట్ నాలెడ్జ్, వితౌట్ ఎడ్యుకేషన్, ఇది గొప్పదా కాదని మనం ఆలోచించుకోవాలి లీడర్స్. ఫైనల్గా ఒక మాట చెప్పి నేను మీరందరికీ హ్యాండ్ ఓవర్ ఇస్తాను. గెలవాలని ఆలోచన, ఎస్ నేను ఏదైనా సక్సెస్ అవ్వాలని ఒక అవకాశం కోసం ఎదురు చూసే ప్రతి ఒక్క వ్యక్తికి కూడా ఈ ప్రకృతి ఎప్పుడు కూడా అవకాశాలు చూపిస్తుంటుంది. బట్ ఆ అవకాశాన్ని మనం గమనించి ఎవరైతే పట్టుకొని ముందుకు వెళ్తున్నారో వాళ్ళే గెలుస్తున్నారు. చదువుతూనే పని లేదు సార్, సంపాదించాలంటే నీ మైండ్ సెట్. ఇందాటి నుంచి సార్ వాళ్ళు అంటున్నారు మైండ్ సెట్ ఏంటి ఆ మైండ్ సెట్ అంటే సడన్గా ఒక వ్యక్తి వచ్చి నువ్వు ₹1,00,000 సంపాదించే అవకాశం ఉందంటే నువ్వు నమ్మవు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి నీ మైండ్లో ఏముందంటే నా చదువు రాదు, నేను చదువుకోలేదు, నేను ఏ పనికి పనికి రాను, నాకు ఇంతకు మించి ఈ మైండ్ సెట్లో మన అందరూ ఉంటాం. అంటే ముందు మన మైండ్ నమ్మదు. సో ఫస్ట్ మీరు బిలీవ్ చేయండి. ఈ బిజినెస్లో మనం ముందుకు వెళ్ళాలంటే ఫ్యూచర్ని ముందే చూడాలి. ఇప్పుడున్నటువంటి ప్రతి ఒక్కరి గోల్ ఏంటి, 1 yearలో 1 lakh తీసుకోవాలి. బయట 10 సంవత్సరాలు చేసినా కానీ 20 సంవత్సరాలు చేసినా ₹1,00,000 సంపాదించే అవకాశం లేదు. సో అందరు అదే గోల్ పెట్టుకొని అందరు కూడా పోల్ వెంకటరెడ్డి సార్ ఏదైతే చెప్పారో సేమ్ దాన్నే మనం ఇన్స్పైర్గా తీసుకొని ఎస్ పొలం పని చేసుకుంటూ
హార్వెస్టర్ ఉంది, ట్రాక్టర్ ఉంది, ప్రజెంట్ ఇన్కమ్ కూడా పర్లేదు, ఇబ్బంది ఏం లేదు. బట్ అవన్నీ కాదు, నాకు చదువుకునే అవకాశం చిన్నప్పుడు లేదు. బట్ అదే అవకాశం ఇప్పుడు నాకు చదువుతో పని లేకుండా మా తమ్ముడితో ఈక్వల్గా నాకు రెస్పెక్ట్ మెయిన్. చూడండి ఫోటోలో ఎలా ఉన్నాడో, చాలా ప్రొఫెషనల్గా ఉన్నాడు. రెస్పెక్ట్ ఉంది, సంపాదన ఉంది, అన్ని విధాలుగా కూడా ఇది మంచి పని అని చెప్పేసి ముందుకు వెళ్తున్నాడు. అదే అవకాశం నీకు నాకుంది మై డియర్ ఫ్రెండ్స్. సో అందరం కూడా ఈ బిజినెస్ని అర్థం చేసుకొని అప్లైనర్ చెప్పే మాటలో ఎస్ బెంగళూరు సార్ ఎక్కడికి రమ్మంటే అక్కడికి, ఈ మీటింగ్ ఆ మీటింగ్ అని కాదు, నేర్చుకోవడానికి వస్తున్నాడు, సంపాదన కోసం కాదు. నీకు ఈ బిజినెస్లో డబ్బు ఎప్పుడు వస్తుందంటే ఈ పని ఏంటో నీకు అర్థం అవ్వాలి. అర్థమైన తర్వాత నువ్వు పని మొదలు పెట్టిన తర్వాత ఫలితం వస్తుంది. ఎక్కడైనా అంతే, నీకు పని రాకుండా ఎక్కడ కూడా ఫలితం రాదు. కాబట్టి అందరం అప్లైనర్ని గౌరవించి ఒక 3 నుంచి 6 నెలలు నాకు రూపాయి డబ్బులు వద్దు సార్, నేను నేర్చుకుంటాను, ఈ పని ఏంది అర్థం చేసుకుంటానని కనుక ఎవరైతే ముందుకు వస్తారో 100% మీరు అందరూ కూడా 1 yearలో 1 lakh తీసుకోగలరని హార్ట్ఫుల్గా విష్ చేస్తూ ఈ సెషన్ వెంగళరెడ్డి సార్కి హ్యాండ్ ఓవర్ చేస్తాను. మంచి గ్రేట్ అప్లైనర్ వెంకటరెడ్డి సార్, మీకు వెంగళరెడ్డి సార్ మంచి గైడెన్స్ ఇస్తూ శంకర్ సార్ కానీ వీళ్ళిద్దరు బాగా సపోర్ట్ చేస్తున్నారు టీంకి మీకు. సో మీరు కూడా అదే విధంగా గురయ్య సార్, శ్రీదేవి మేడం కూడా సపోర్ట్ చేసి బ్రాన్ చేశారు. అందరూ ఒకరినొకరిని గౌరవించుకుంటూ ఒకరినొకరు సపోర్ట్ చేసుకుంటూ మన యొక్క పేదరికాన్ని పోగొట్టుకునే అవకాశం దేవుడు ఇచ్చాడని భావించి ముందుకెళ్ళాలని కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ సార్. 1 yearలో 1 lakh తీసుకోవాలని హార్ట్ఫుల్గా విష్ చేస్తున్నాను సార్. థ్యాంక్ యూ థ్యాంక్ వెంకటరెడ్డి యూ సార్. వన్ సెకండ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ థ్యాంక్ యూ సార్. ప్లీజ్. సార్ థ్యాంక్ యూ ఆనంద్ సార్, చాలా మంచి వర్డ్స్ చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో నెక్స్ట్ రవి సార్, గుడ్ మార్నింగ్ సార్. రేటెడర్ వెంకటరెడ్డి సార్, గుడ్ మార్నింగ్. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. వెంకటేశ్వర సార్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. రవి సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. మన ఫ్రెండ్స్ ఆఫ్ వెస్టేజ్ ఫ్యామిలీలో వన్ ఆఫ్ ద బెస్ట్ లీడర్, చాలా డెడికేషన్ గా ప్యాషనేట్ గా వర్క్ చేస్తున్నటువంటి లీడర్. వెస్టేజ్ లో లైఫ్ ఉంది, ఒక చదువుకున్న వ్యక్తి, ఒక జాబ్ చేసే వ్యక్తి బయట ఏ విధంగా అయితే ఒక మంచి లైఫ్ లీడ్ చేస్తున్నాడో, ఈ వెస్టేజ్ ద్వారా అంతకు మించి నేను లైఫ్ లీడ్ చేయొచ్చు, నా లైఫ్ చేంజ్ అయ్యే అవకాశం ఉందని అర్థమైన తర్వాత డిసైడ్ అయ్యి వర్క్ చేస్తున్నారు. ఇందాక వెంగళరెడ్డి సార్ అన్నట్టు మీటింగ్ అనేది పోస్ట్ చూడగానే అప్లైనర్ చెప్పినా చెప్పకపోయినా ఎస్ ఇది నా బిజినెస్, నేను మాత్రమే చేయాలి, నేను ముందుకు వెళ్ళాలంటే నేను డిసైడ్ అవ్వాల్సింది నేనే, వర్క్ చేయాల్సింది నేనే, మీటింగ్ అటెండ్ అవ్వాల్సింది నేనే, రేపు లైఫ్ చేంజ్ అయ్యేది కూడా నాదే అని చెప్పి అర్థమయ్యి ఎక్కడ మీటింగ్ ఉందన్న ఒక వ్యక్తి మీటింగ్ వస్తారంటే ఎంత దూరమైనా మీరు మీటింగ్ వస్తున్నారు. మీటింగ్ వచ్చి ముందు వరుసలో కూర్చొని ఓపిక మీటింగ్ అయిపోయేంత వరకు విని తర్వాత అప్లయన్స్ తో మాట్లాడించి అక్కడి నుంచి బయలుదేరుతున్నారు. అందువల్ల మీరు త్వరగా మంచి టీం వచ్చింది, చాలా ఫాస్ట్ గ్రోయింగ్ ఉంది. థ్యాంక్ యూ వెంకటేష్ సార్, థ్యాంక్ యూ. మీరు అనుకున్న గోల్ రీచ్ అవ్వాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెంకటేష్ సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ మాటలు బట్టి మిమ్మల్ని కానీ మేము స్ఫూర్తిగా తీసుకొని ముందుకు వెళ్తున్నాం సార్. థ్యాంక్ యూ సార్, Yes. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ రవి సార్. థ్యాంక్ యూ. సో నెక్స్ట్ సాయన సార్, గుడ్ మార్నింగ్ సార్. ప్లీజ్ అన్మ్యూట్ అవ్వండి. గుడ్ మార్నింగ్ సార్. వెంగళరెడ్డి సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. వెంకటేశ్వర సార్ గుడ్ మార్నింగ్ సార్. గ్రేట్ లీడర్ వెంకటేశ్వర సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. సాయన్ సార్ గుడ్ మార్నింగ్ సార్. చాలా హ్యాపీగా ఉంది ఈ రోజు మీ టెస్ట్ మనీ. నిజంగా సార్ నాకైతే ప్లీజ్ మీరు చెప్పిన టెస్ట్ మనీలో చాలా విషయాల్లో కనెక్ట్ అయినాయి సార్. నిజంగా మీరు మీటింగ్స్ అనే విషయం నిజంగా నేను కూడా చాలా చోట్ల కనపడను, మీరైతే ప్రతి మీటింగ్ లో ఉంటారు సార్. నాకు ఒకసారి ఆశ్చర్యమైన విషయం కూడా ఏంటంటే సార్, ఒకసారి మీరు ఒంగోలు మీటింగ్కి వచ్చారు భాగ్యనగర్ లో జరిగేటప్పుడు, వెంటనే మీటింగ్ అయిపోయిన వెంటనే ఒక డాక్టర్ని కలవాలి సార్ అన్నారు. అయితే ఇప్పుడు మీరు చెప్పిన మాటను బట్టి నేను 7th క్లాసే చదివాను సార్, డాక్టర్ని కలవాలని ఇప్పుడు నాకు నిజంగా చాలా వండర్ అనిపించింది సార్. నువ్వు ఒక 7వ తరగతి చదివినా కూడా ఎక్కడ భయం బిడియం అనేది లేకుండా ధైర్యంగా డాక్టర్ చెప్పాలి సార్, టైం అడిగినా వెళ్ళాలన్నప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను నేను కూడా. మేము కూడా ఎవరని చెప్పలేకపోతున్నాం, మన వెంకటేశ్వర సార్ చెప్తున్నట్టు గ్రేట్ అనుకున్నాం సార్. రియల్ గా మీటింగ్స్ అనే విషయం నాకైతే పర్సనల్ గా కనెక్ట్ అయింది. అలాగే టీమ్ ను కూడా అలా కనెక్ట్ చేసి మాట్లాడిస్తారు సార్. థ్యాంక్ యూ సో మచ్. ఫ్యూచర్ లో మంచి సక్సెస్ తీసుకోవాలని, మీరు అనుకున్నట్టు డిసెంబర్ 50,000 తీసుకోవాలని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ నుండి మీ మాటలు మిమ్మల్ని చూసుకుని మేము కానీ ముందుకు వెళ్తున్నాం సార్, మా లైఫ్ ప్లానర్స్ అట్లా చెప్పుకుంటూ మంచి సార్ సాయన్ సార్ అని చెప్పేసి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్.